సరే ఇప్పుడు ఈ రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వ్యక్తి చనిపోయినప్పుడు గానీ, లేదా పార్షియల్ డిజబిలిటీ ఏర్పడినప్పుడు గానీ, ఆ కుటుంబ సభ్యులకు ఎలాంటి రైట్స్ ఉంటాయి లీగల్‌గా పోవడానికి? వెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రోడ్ యాక్సిడెంట్ అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రాజెడీ అనుకోవాలి. అలా జరగొద్దు అని ఎవరికి జరగొద్దని మనం అనుకోవాలి. ఎందుకంటే సడన్గా జరిగే యాక్సిడెంట్ రూపంలో జరిగే ట్రాజెడీ వల్ల పాపం చాలామంది ఫ్యామిలీస్ ఈ మధ్యన సఫర్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళకి కంపెన్సేషన్ రూపంలో ఎంతో కొంత అయితే మనం కోర్టు ద్వారా హెల్ప్ చేయవచ్చు. పోయిన ప్రాణాన్ని లేకపోతే జరిగిన నష్టాన్ని మనం అయితే వెనక్కి తీసుకురాలేము. కాకపోతే ఆ ఫ్యామిలీకి వాళ్ళు ఉంటే ఫైనాన్షియల్గా ఎంత సపోర్ట్ ఉండేదో అంత సపోర్ట్ ఆ ఫైనాన్షియల్ థింగ్ని అయితే మనము కంపెన్సేషన్ ద్వారా మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ అనే ఒక పిటిషన్ ద్వారా మనం వాళ్ళకి ఫైనాన్షియల్గా కోర్టు ద్వారా హెల్ప్ చేయవచ్చు. రీసెంట్గా నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు. వాళ్ళ వైఫ్ ఒక వెజిటేబుల్ వెండర్. అంటే వాళ్ళ ఊరు నుంచి పండించిన కూరగాయలు వేరే ఊర్లో అమ్ముకోవడానికి వెళ్తారన్నమాట. అలా వెళ్తున్న ప్రాసెస్లో తను ఒక 7 సీటర్ ఆటోలో వెళ్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఆ ఆటోకి ముందు నుంచి వస్తున్న ఒక లారీతో హెడ్ ఆన్ హెడ్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి ఈ ఆటోలో ఉన్న అందరూ చనిపోయిన దాంట్లో ఇప్పుడు మన క్లయింట్ వైఫ్ కూడా ఉన్నారు. తన ఏజ్ 26 ఇయర్స్. 26 ఇయర్స్. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేకపోయినాం కానీ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ పిటిషన్ వేసి ఆ లారీతో ఏదైతే యాక్సిడెంట్ అయిందో ఆ లారీకి ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని. ఖచ్చితంగా యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ వెహికల్ ఇన్సూరెన్స్ కంపెనీని పార్టీ చేసి మనం ఈ యాక్సిడెంట్ క్లెయిమ్ పిటిషన్ కోర్టులో ఫైల్ చేసి తను బతుకుంటే డైలీ ఎంత ఎర్న్ చేసేది, ఎంత సంపాదించేది, తన స్కిల్ ఏంటి, తనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, తన ఏజ్, ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ బేసిస్ పైన ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్లో భాగంగా మనము ఇంత కంపెన్సేషన్ ఇవ్వండి అని చెప్పి మనం కోర్టు వారిని రిక్వెస్ట్ చేయొచ్చు. 10 lakhs, 20 lakhs, 30 lakhs. అయితే ఈ ఏజ్ ఫ్యాక్టర్ మిగతా అన్ని ఫ్యాక్టర్స్ని అనలైజ్ చేసి జరిగిన డ్యామేజ్ ఎలాంటిదో అనలైజ్ చేసి కోర్టు దాని పరంగా ఒక కంపెన్సేషన్ అనేది డిక్లేర్ చేస్తాం, ఇంక్లూడింగ్ ద ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్సిడెంట్ టు ద డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ది మనీ. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ కుటుంబానికి ఫైనాన్షియల్గా అమౌంట్ రిలీజ్ చేయాలి. ఒకవేళ మనం అడిగిన క్లెయిమ్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అడిగితే కోర్టు ఆఫ్టర్ ఆల్ క్యాలిక్యులేషన్స్ ఒక 6 lakhs మాత్రమే ఇచ్చింది అనుకున్నాం. దాన్ని కూడా మనం హైకోర్టులో అప్పీల్ చేసుకో, మాకు కంపెన్సేషన్ తక్కువ వచ్చింది, ఇంకా ఈ XYZ హెడ్స్ పైన ఇంకా ఎక్కువ రావాలి అని చెప్పి అప్పీల్ చేసుకో. ఇఫ్ యు ఆర్ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హైకోర్ట్, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళొచ్చు. రీసెంట్గా ఒక సెన్సేషనల్ న్యూస్ ఏంటి అని అంటే, ఒక ఐటీ ఎంప్లాయీ, షీ వాజ్ అన్ ఐటీ ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ US అండ్ తన శాలరీ అంతా కూడా డాలర్స్లో ఉంది. షీ బిలాంగ్స్ టు మన ఆంధ్రప్రదేశ్. ఇక్కడికి హాలిడేస్లో వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. సో ఆంధ్రప్రదేశ్ ఆ డిస్ట్రిక్ట్ కోర్టు సమ్ అమౌంట్ కంపెన్సేషన్ ఇచ్చింది. దానిపైన వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు వాళ్ళు దాదాపు 7 crore కంపెన్సేషన్ డిక్లేర్ చేశారు. ఎందుకనంటే ఇక్కడ అమౌంట్ అనేది డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఇందాక చెప్పినట్టు ఇక్కడ తన శాలరీ స్లిప్స్ అన్నీ ఉంటాయి, తన శాలరీ అని ప్రూవ్ చేసుకుంటుంది. తను చనిపోయిన తర్వాత అమౌంట్ అన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి రావాల్సిన తన అర్నింగ్స్ పోయాయి కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ బేసిస్ మీద వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేస్తే 7 crore వచ్చాయి. 7 crore ఎక్కువ వచ్చాయి అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ వాడు అప్పీల్ చేసాడు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు అంతా అనలైజ్ చేసి వాట్ రాంగ్ ఇన్ దిస్, వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ పోయింది, షీఈస్ ఎ గుడ్ ఇంజనీర్ అర్నింగ్ దిస్ XYZ అమౌంట్ అని చెప్పి 9 crores కంపెన్సేషన్. ఎస్. సో టోటల్గా 9 crores ఇంక్లూడింగ్ ద ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్సిడెంట్ టు ద డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ది అమౌంట్. సో ఆ విధంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఒక ఫ్యామిలీకి ప్రాణాలను అయితే మనం తిరిగి ఇవ్వలేము, బట్ వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ స్కిల్డా, వాళ్ళు ఏం జాబ్ చేసేవాళ్ళు, ఈ ఎవిడెన్సెస్ అన్నీ మనం ప్రొడ్యూస్ చేసి కోర్టు వారిని మనం మంచి కంపెన్సేషన్ అయితే అడగవచ్చు. ఆ విధంగా వీ కెన్ ఫైనాన్షియల్లీ హెల్ప్ దోస్ డిసీజ్డ్ ఫ్యామిలీస్. కానీ ఇలాంటి కేసెస్ చాలా మంది అవుట్ ఆఫ్ ద కోర్ట్ సేల్చుకోండి, ఇమీడియట్ అయిపోతుంది అని ప్రెషర్ చేస్తూ ఉంటారు చుట్టుపక్కల. ఎందుకు ఆ విధంగా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు పీపుల్ ఆర్ హ్యాబిచుయేటెడ్ ఫర్ క్విక్ థింగ్స్. పేషెన్స్ తగ్గిపోయింది. మీరు అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు మీరు ఎంతో కొంత అమౌంట్ అయితే తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మీరు అక్కడ నష్టపోతుండొచ్చు, మీకు అక్కడ మోసం జరుగుతుండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. నిజంగా ఒకవేళ బాగా జరుగుతుంది, మీకు రావాల్సింది ఎంత అవుతుందో అంత వస్తుంది అనుకుంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ.
బట్ మీకు వచ్చేదాన్ని మీరు కాంప్రమైజ్ అయ్యి అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఎస్పెషల్లీ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్ యూ ఫైట్ త్రూ యువర్ ఎవిడెన్సెస్. మీ దగ్గర ఏవైతే ఉన్నాయో, మీరు స్కిల్డా అన్స్కిల్డా, ఎలాంటి జాబ్ చేసేవాళ్ళు, మీ ఏజ్ ఎంత, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో, వాళ్ళ ఏజ్ ఎంత, ఈ కేటగిరీస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మీకు కోర్టు నుంచి వచ్చే కంపెన్సేషన్ ఇంకా లీగల్గా ఉంటుంది. ఓకే. అండ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు తక్కువ వచ్చిందనే ఫీలింగ్ మీకు ఉంటే మీకు హైకోర్టు, సుప్రీంకోర్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వెన్ యూ హ్యావ్ ఎ లీగల్ ప్రాసెస్, మీరు దొడ్డిదారిలో వెళ్ళడం కరెక్ట్ కాదనే నా ఒపీనియన్. రైట్. సో ఈ కేసులో ఏంటంటే మీరు చూపిస్తుంది తన పే స్లిప్స్ ఉన్నాయి, తన ఒక ఇంజనీర్, తన స్కిల్, ఇవన్నీ చూపిస్తున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ పీపుల్కి వాళ్ళకి ఐటీ ఫైలింగ్స్ అయితే ఉంటాయి కదా. ఓకే. ఐటీ ఫైలింగ్స్ బేసిస్ పైన వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్లస్ వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక చిన్న టెంట్ హౌస్ ఓనర్ అయి ఉండొచ్చు. ఎవరికి వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఐటీ ఫైలింగ్స్ అయితే ఉంటాయి. ప్లస్ వాళ్ళ ఎర్నింగ్స్ ఎంత అనేది వాళ్ళ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు వచ్చి కూడా టెస్టిఫై చేయొచ్చు. ఓకే. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ చనిపోయాడు అనుకోండి, ఆ ఎంప్లాయీ తరపున వాళ్ళ కంపెనీ డైరెక్టర్ వచ్చి టెస్టిఫై చేయొచ్చు. ఎస్, హీ ఈజ్ మై ఎంప్లాయీ, ఐ యూస్ టు పే హిమ్ 20,000 ఇన్ హ్యాండ్, లేకపోతే బై పేపర్, బై శాలరీ స్లిప్స్, నేను ఐఎమ్ సర్టిఫైయింగ్ హిమ్ అని చెప్పి ఎవిడెన్స్ ఇవ్వచ్చు. లైక్ వైజ్ నా దగ్గర ఒక కేసు ఉంది. హీఈస్ ఏ స్టూడెంట్, అన్మ్యారీడ్ స్టూడెంట్, అండ్ మంచి క్రికెటర్. అతను ఒక స్టూడెంట్ అండ్ ఈజ్ ఎ క్రికెట్ ప్లేయర్. సో క్రికెట్ గేమ్స్ ఆడి, రంజీ ట్రోఫీస్ అక్కడక్కడ ఆడి, హీ యూస్ టు ఎర్న్ సంథింగ్. సో ఇది ఒక కేసు. అతను ఎంతో కొంత ఎర్న్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని కన్సిడర్ చేసింది కోర్టు. ప్లస్ అతను బీటెక్ 3rd yearలో ఉన్నాడు అప్పటికి. సో బీటెక్ అయిపోయి ఉంటే అతనికి ఒక మంచి జాబ్ వచ్చేది. సరే, ఏ లెవెల్ ఆఫ్ జాబ్ వచ్చింది అనేది పక్కకు పెడితే, అట్లీస్ట్ సుప్రీంకోర్టు పాత కేసెస్ని రెఫరెన్స్గా తీసుకొని కోర్టు అతను ఆల్రెడీ ఒక స్కిల్డ్ స్కిల్డ్ స్టూడెంట్ కాబట్టి బయటికి వెళ్ళిన తర్వాత మినిమం అట్లీస్ట్ 10,000-25,000 శాలరీ అయితే తీసుకునే జాబ్ ఉంటుంది కాబట్టి ఆ బ్రాకెట్లో ఒక శాలరీని కన్సిడర్ చేసి అతన్ని కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కంపెన్సేషన్ కూడా నెక్స్ట్ అతని ఏజ్ని డిపెండ్ అయ్యి ఇంటూ 10, ఇంటూ 15, ఇంటూ 20 times వస్తుంది. సో లాక్స్లోనే ఉంటుంది కంపెన్సేషన్ మోస్ట్ ప్రాబబ్లీ. సో డెఫినెట్గా అలా జరిగినప్పుడు ఒక ప్రాపర్ అడ్వకేట్ ద్వారా ఈ పిటిషన్ వేయడం అనేది ఒక మంచి పద్ధతి అనేది అయితే నేను సజెస్ట్ చేస్తాను. ద అదర్ సైడ్ మీరు చెప్పినట్టు ఒక పర్మనెంట్ డిసబిలిటీ, అట్లా డిసబుల్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇంకో కేసు కూడా ఉంది. అతను ఒక బౌన్సర్, గన్మెన్. అతని డ్యూటీ ఏంటంటే నిలబడి గార్డ్ చేయడం, ఆ సర్వీస్ ఇవ్వడం. అతనికి సడన్గా యాక్సిడెంట్లో కాలు కొట్టేయాల్సి వచ్చింది. దట్స్ ఈస్ పర్మనెంట్ డిసబిలిటీ. సో అతను మళ్ళీ నిలబడి డ్యూటీ చేయలేడు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్గా అతనికి చేసిన జాబ్ అనేది మళ్ళీ రాదు. సో ఆ బేసిస్ పైన పర్మనెంట్ డిసబిలిటీ 100% డిసబిలిటీ. డాక్టర్ సర్టిఫికేషన్ కూడా ఇస్తారు, మెడికల్ సర్టిఫికేట్, ఎంత పర్సంటేజ్ అతనికి ఎఫెక్ట్ అయింది అని చెప్పి. దాని బేసిస్ పైన కూడా కంపెన్సేషన్ అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఎంత శాలరీ ఉండేది, మీకు జరిగిన లాస్ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంది అనేది కన్సిడర్ చేసి కోర్టు ఒక కంపెన్సేషన్ డిసైడ్ చేస్తుంది. సో ఇదంతా కూడా లీగల్ మనీ వస్తుంది కాబట్టి ఎంటైర్ లీగల్ మనీ. సో దీంట్లో అవుట్ ఆఫ్ ది కోర్ట్ మీరు ఎవరితో సెటిల్ చేసుకుంటారు, ఎంత చేసినా కూడా ఎన్ని వస్తాయి. అదే మీరు లీగల్గా వెళ్తే ఇన్సూరెన్స్ కంపెనీ హ్యావ్ టు పే యూ వాట్ ఎవర్ ద అమౌంట్ ఈస్ డిసైడెడ్ బై ద కోర్ట్. కోర్ట్ ఎంత అమౌంట్ డిసైడ్ చేస్తే అంత కట్టాల్సిందే విత్ ఇంట్రెస్ట్. ఎస్, అందుకనే మనకి ఖచ్చితంగా వెహికల్కి ఇన్సూరెన్స్ ఉండాలనేది మ్యాండేట్. దట్ ఈస్ ద రూల్. మ్యాండేటరీ ఎందుకు ఉంది అని అంటే ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరికి జరిగినా కూడా ద ఫ్యామిలీ షుడ్ నాట్ సఫర్ ఫైనాన్షియల్లీ. సరే, ఈ బిఎన్ఎస్ చట్టం సెక్షన్ 69 ఏంటి అసలు? దాంతోపాటు ఈ లవ్లో ఉన్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ముందే సెక్స్లో పాల్గొనడం, దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఒక మంచి సెన్సిటివ్ అండ్ కాంప్లికేటెడ్ ఇష్యూ. ఇది ఈ మధ్యన చాలామంది ఒక రిలేషన్లో ఉంటూ ఒకరికొకరు మంచిగా లవ్లో ఉంటారు ఫస్ట్. దాని తర్వాత ఫిజికల్గా రిలేషన్ మెయింటైన్ చేయడము, ఇంటిమసీలో ఉండడము, అంతవరకు బాగానే ఉంటుంది. వన్ ఫైన్ డే ఆ ఉమెన్కి ఒకవేళ అబ్బాయి మోసం చేస్తున్నాడని అర్థమైంది అనుకోండి. బేసిక్ ఈ సెక్షన్ డెఫినేషన్ ఏంటంటే, ఇఫ్ ద ఉమెన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు సెక్షువల్ అసాల్ట్ అండర్ ద ఫాల్స్ ప్రిటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్, అంటే పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేసి
ఫిజికల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి దాని తర్వాత చీట్ చేస్తే ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. ఇట్స్ ఎ రేప్ కైండ్ ఆఫ్ ఎ కేస్. ఇది కూడా నాన్ బెయిలబుల్ అఫెన్స్. అరెస్ట్ చేస్తే వీళ్ళు డైరెక్ట్లీ గో టు జైల్. ఇక్కడ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఏంటి అని అంటే, మీ ఇద్దరు కన్సెన్షువల్గా ఒక సర్టెన్ డ్యూరేషన్ ఆఫ్ టైం రిలేషన్లో ఉండి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఓవర్ నైట్లో సమ్ మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇద్దరు విడిపోయిన తర్వాత యూ కెనాట్ క్లెయిమ్ ఇట్ యాజ్ అ రేప్ అనేది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్. ఓకే. దాంట్లో భాగంగా చాలామంది అబ్బాయిలు బిస్కెట్ అయిపోయారని చెప్పి, అవును, అంటే వాస్తవానికి నిజంగా ఒకవేళ అక్కడ మోసం జరిగి అలా పెళ్లి చేసుకుంటాను అని ప్రామిస్ చేసి మోసం చేస్తే డెఫినెట్గా ఈ సెక్షన్ వాళ్ళకి అట్రాక్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఉమెన్స్ లైఫ్ కెనాట్ బి పుట్ ఇన్ యూ కెనాట్ ప్లే గేమ్ విత్. బట్ కన్సెన్షువల్గా ఒక మ్యారేజ్ అనే కమిట్మెంట్ లేకుండా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రిలేషన్లో ఉండి సడన్గా యూ కెనాట్ ఫైర్ బ్యాక్ అండ్ సే యూ చీటెడ్ మీ. అలాంటి కేసెస్ ఆర్ ఫాల్స్ కేసెస్ అని చెప్పి సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్లో ఉన్నాయి. బట్ ఒకవేళ ఐదర్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇట్లాంటి కేసెస్లో చాలా వాటికి మా దగ్గరకు వచ్చిన దాంట్లో ఒకవేళ అబ్బాయి అలా మోసపోతున్నాడు అని అంటే వాళ్ళు మాకు చూపించే ఎవిడెన్స్ ఏంటి అని అంటే, మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్నాము, ఇవి కూడా మేమిద్దరం కలిసి చాట్ చేసినవి ప్రీవియస్ చాట్స్ ఇవన్నీ కూడా తీసిస్తారు ఎవిడెన్స్ లాగా. హౌవెవర్ అవన్నీ కోర్టుకి అంత తొందరగా అవసరం లేదు, ట్రయల్ టైంలో అవసరం. బట్ ఇనీషియల్గా బెయిల్ కావాలనుకున్నప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ వేయాలన్నా రెగ్యులర్ బెయిల్ వేసుకోవాలనుకున్నా కూడా ఈ చార్ట్స్ అన్నీ చూపించి ఇంకా వాళ్ళ బాధ అని వాళ్ళు చెప్పుకుంటుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయమే. ఎందుకంటే ఈరోజు బాగున్నట్టు రేపు ఉండమేమో, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండమేమో. కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ లిమిట్స్లో ఉండి ఏ విషయమైనా సరే క్లారిటీతో ఉంటే ఈ సెక్షన్ నుంచి బతికి బయటపడతారు అనేది నా ఒపీనియన్. అదర్వైజ్ ఇద్దరికి ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఇష్యూ ఇది. ఇఫ్ ఇన్ కేస్ అబ్బాయే వెళ్ళి పెట్టిండు ఆ కేసు, అప్పుడు ఎలాంటిది? ఈ కేస్ ఇస్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ఉమెన్, ఓన్లీ ఫర్ ఉమెన్. ఎస్, ఎందుకంటే అండర్ ద డెఫినేషన్ ఆఫ్ రేప్ ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ఉమెన్ హూ ఈస్ సబ్జెక్టెడ్ టు ఎన్ అసాల్ట్. అండ్ రీసెంట్గా నేను ఒక కర్ణాటక ఐ థింక్ అక్కడ ఒక మేల్ కూడా వెళ్ళి పెట్టాడు, నా పైన రేప్ జరిగింది. దట్స్ వెరీ రేర్. అవన్నీ ప్రూవ్ ఇంకా అవ్వలేదు కంప్లీట్గా, ఇట్స్ అన్ అలిగేషన్. బట్ అలాంటి జరిగినప్పుడు మీరు చెప్పినట్టు అందరూ అలిగేషన్ అంటారు, లేదంటే నవ్వి వదిలేస్తారు, ఏమవుతుంది నీకు అనేసి ఒక చిన్న చూపు చూస్తారు మేల్ని. సో చిన్న చూపు చూడడం కంటే కూడా దాన్ని మీరు ఎంత స్ట్రాంగ్గా మీ అలిగేషన్ని ప్రూవ్ చేసుకోగలుగుతారు అనేది ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ రియల్లీ సబ్జెక్టెడ్ టు అన్ అసాల్ట్, అట్లా నిజంగా నువ్వు ఆ మోసానికి గురైతే నీ దగ్గర ఉండే ఎవిడెన్సే ఇంకొకరు నిన్ను చూసి నవ్వాలా లేకపోతే నిన్ను చూసి అయ్యో పాపం అనాలా అనేది డిసైడ్ చేస్తుంది. సో ఆల్వేస్ ద కోర్ట్ గోస్ బై ఎవిడెన్స్. సో మీరు చెప్తుంది ఏంటంటే ఈ సెక్షన్ 69 అనేది ప్యూర్లీ ఫీమేల్స్ సంబంధించి, ఫీమేల్స్కి అట్రాక్ట్ అయ్యే ఒక సెక్షన్ టు ప్రొటెక్ట్ ద ఫీమేల్ ఫ్రమ్ అసాల్ట్. ఇలాంటి సిచ్యువేషన్లో మేల్కి అసలు ఉన్నాయి, డెఫినెట్గా మేల్స్కి కూడా ఒక అసాల్ట్ జరిగినప్పుడు వాళ్ళకు కూడా ప్రొటెక్టివ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. సార్ ఈ చెక్ బౌన్స్ గురించి కొత్తగా వచ్చిన రూల్స్ గురించి ఎలాబరేట్ చేయండి. వెల్, అసలు చెక్ బౌన్స్ అంటే ఒక గోల్డెన్ రూల్ ఉంది, 30, 15 and 30. అంటే మనకి ఎవరైనా ఒక చెక్ ఇచ్చి ఆ చెక్ బౌన్స్ అయ్యిందంటే బ్యాంక్ నుంచి మనకు ఒక నోటీస్ వస్తుంది దట్ దిస్ చెక్ ఈస్ బౌన్స్డ్ బికాస్ ఆఫ్ ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని. మనం చెక్ డిపాజిట్ చేస్తాం కాబట్టి మనకు నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 30 days యూ హ్యావ్ టు సెండ్ ఎ డిమాండ్ నోటీస్. ఓకే, టు హూమ్? టు ద వన్ హూ గేవ్ యూ చెక్. ఆ చెక్ ఎవరైతే ఇచ్చారో డిఫాల్టర్కి మీరు నోటీస్ పంపిస్తారు విత్ ఇన్ 30 days. దట్ సో అండ్ సో పర్పస్ వల్ల మీరు నాకు చెక్ ఇచ్చారు, మీరు ఈ డేట్ రోజు చెక్ ఇచ్చారు, ఈ డేట్ రోజు నేను డిపాజిట్ చేశాను, ఈ డేట్ రోజు ఐ హ్యావ్ రిసీవ్డ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద బ్యాంక్ దట్ ఇట్ ఈస్ ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని చెప్పి అలా నోటీస్ వచ్చిన తర్వాత మనం ఆ 30 days టైం లిమిట్ లోపల మనం డిమాండ్ నోటీస్ పంపిస్తాం. ఎవరికి? డిఫాల్టర్కి. అతనికి రిసీవ్ అయిన నెక్స్ట్ 15 days లోపల ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు క్లియర్ ద పేమెంట్. ఓకే. ఆ 15 days టైం లైన్ లోపు అతను మళ్ళీ పేమెంట్ క్లియర్ చేయకపోతే అక్కడి నుంచి 16th day నుంచి నెక్స్ట్ 30 days లోపు మనకి ఎవరైతే మనం మోసపోయామో వాళ్ళు ఒక మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్లో కేసు రిజిస్టర్ చేయాలి అండర్ సెక్షన్ 138 అనే యాక్ట్. 30 days క్రాస్ అవుతే మళ్ళీ మీరు కోర్టుకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది ఎందుకు డిలే అయిందని చెప్పి. నేను రీసెంట్గా ఒక కేసు చేశాను. ఒక క్లయింట్ 30 days తర్వాత 100 days డిలేతో కంప్లైంట్ ఫైల్ చేశారు. కోర్టు దాన్ని ఎంకరేజ్ చేయలేదు. 100 days వితౌట్ ఎనీ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ మీరు ఎందుకు ఈ టైం లైన్స్ పాటించలేదు, అలా పాటించని వాళ్ళకి కోర్టు ఎందుకు సింపతి చూపించాలి అనే ఒక అబ్జర్వేషన్తో
కోర్టు వాళ్ళ పిటిషన్ని కేసుని డిస్మిస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ చెక్ బౌన్స్ కేసులో టైమ్ లైన్స్ పాటించడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే 30-15-30 గోల్డెన్ రూల్ని మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు కొత్త రూల్స్ ఏంటి అంటే జస్ట్ 2 months బ్యాక్ ఐ థింక్ గవర్నమెంట్ ఒక కొత్త రూల్స్ అనేది తీసుకొచ్చింది. ఆ రూల్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అని అంటే ఇప్పుడు బ్యాంక్ మనకి అర్బన్ ఏరియాస్లో అయితే ఒక 2-3 daysలో రిప్లై నోటీస్ అనేది ఇస్తున్నారు. ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఉండడం వలన అకౌంట్ క్లోజ్డ్ అనో అప్డేట్ ఇస్తారు. రూరల్ ఏరియాస్లో ఇది చాలా డిలే అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ బ్యాంక్స్ మీద పెట్టిన కండిషన్ ఏంటంటే ఇమీడియట్గా చెక్ డిపాజిట్ చేసిన తర్వాత అది ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి అని అంటే ఇమీడియట్గా ఆ డిపాజిట్ చేసిన పర్సన్ మెయిల్ అండ్ ఫోన్కి మెసేజ్ వెళ్ళిపోవాలి దట్ ఇట్ ఈస్ బౌన్స్డ్ అని చెప్పి ఫర్ దిస్ రీజన్. ఆ దాన్ని ఎవిడెన్స్గా పెట్టుకొని వీళ్ళు ఇమీడియట్గా దే నీడ్ నాట్ టు వెయిట్ ఫర్ దట్ పీరియడ్, దే కెన్ స్టార్ట్ సెండింగ్ ద డిమాండ్ నోటీస్ ఓకే and follow this timelines again. And the other amendment that the government has brought in is ఇంతకుముందుకు పనిష్మెంట్ అమౌంట్ బై ఇంట్రెస్ట్ ప్లస్ ఇంప్రిజన్మెంట్ ఇఫ్ ఇన్ కేస్ కోర్ట్ ఫీల్స్. ఓకే ఇప్పుడు అమౌంట్ ట్వైస్ ద అమౌంట్ పనిష్మెంట్ లాగా వేయొచ్చు. ఓకే చెక్ అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని ట్వైస్ ద అమౌంట్ పనిష్మెంట్ అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్ అలాంగ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆల్సో. అది కోర్ట్ డిస్క్రిషన్. సో అదొక అమెండ్మెంట్ టు ఇంక్రీజ్ ద పనిష్మెంట్ సో దట్ క్రైమ్ రేట్ తగ్గుతుంది అని చెప్పి. ఓకే ద అదర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇట్లా ఎవరైనా డిఫాల్ట్ చేస్తే అది ఆర్బీఐ సెంట్రల్ పోర్టల్లో అప్లోడ్ చేస్తే అది ట్రాన్స్పరెంట్గా మిగతా బ్యాంక్స్కి మిగతా పబ్లిక్కి లేకపోతే ఎన్బిఎఫ్సిస్కి కూడా అతని డిఫాల్టర్ అని అర్థమవుతే అతని క్రెడిట్ స్కోర్ పైన దాని ఇంపాక్ట్ సిబిల్ స్కోర్ పైన ఇంపాక్ట్ చూస్తే వేరే వాళ్ళు ఇంకొకరు మోసపోకుండా ఉంటారు. రైట్ సో ఓవరాల్గా వాళ్ళ అమెండ్మెంట్కి దాని అప్డేట్ ఆఫ్ రూల్స్కి ఉద్దేశం ఏంటి అని అంటే ఈ చెక్ బౌన్స్ చీటింగ్ కేసెస్ తగ్గించాలి. ఒకవేళ అలా చీటింగ్ చేస్తే మీకు వచ్చే పనిష్మెంట్ కొంచెం టిపికల్గా ఉంటుందని దాన్ని స్ట్రింజినెస్ని హార్డ్ చేయడానికి ఈ రూల్స్ అనేది అమెండ్మెంట్ జరిగింది. గ్రేట్ గ్రేట్. దీని ద్వారా ఎక్స్పెడిట్ అవుతున్నాయా ఈ చెక్ బౌన్స్? డెఫినెట్గా ఈ కేసెస్ ఫాస్ట్నెస్ అనేది పెరుగుతుంది, ఓకే. డిసిజన్ మేకింగ్ కూడా ఫాస్ట్ అవుతుంది. సరే ఈ డిజిటల్ ఎవిడెన్స్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటూ లైక్ మన వాట్సాప్ మెసేజెస్ కానీ సీసీటీవీ ఫుటేజ్ కానీ ఇవన్నిటిని? అయితే కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ సెక్షన్స్ ద్వారా ఈ ప్రొవిజన్స్ ఏవైతే వచ్చాయో బిఎన్ఎస్ ప్రకారము దీంట్లో డిజిటల్ ఎవిడెన్స్కి ఒక మంచి వెయిటేజ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంతకుముందుకు డిజిటల్ ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేయాలి అని అంటే 65B సర్టిఫికేట్ అనేది మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. ఆ 65B అనేది స్పెసిఫిక్గా టెలికాం ప్రొవైడర్ కానీ రెస్పెక్టివ్ అథారిటీ కానీ దాన్ని సర్టిఫై చేస్తూ ఇచ్చే ఒక సర్టిఫికేట్, అప్పుడే దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేసేది. కానీ ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్ అన్నిట్లలో కూడా డిజిటల్ మీడియం అనేది చాలా ఎక్కువ యూసేజ్ ఉంది కాబట్టి దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆబ్వియస్గా మన పైన ఉంటుంది. దాన్ని యాక్సెప్టెన్స్ లెవెల్ అయితే పెరిగింది. వాట్సాప్ కానీ సీసీటీవీ ఫుటేజ్ కానీ ఈమెయిల్స్ కానీ ఆ డిజిటల్ పరంగా ఏదైతే మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఆర్ మోడ్ ఆఫ్ క్రైమ్ జరిగిందో దాన్ని మనము ఎవిడెన్స్ లాగా ప్రొడ్యూస్ చేసినప్పుడు దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కోర్ట్ సమన్స్ కూడా ఇంతకుముందుకు మీకు ఒక పర్సన్ వచ్చి ఫిజికల్గా సర్వ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాట్సాప్ ఆర్ ఈమెయిల్స్ దాంట్లో పంపించి దాంట్లో డెలివరీస్ కూడా ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ సర్వ్డ్. ద నోటీస్ ఈస్ సర్వ్డ్ ఈవెన్ ఇఫ్ ద నోటీస్ ఈస్ సెంట్ ఆన్ వాట్సాప్. If what that person not seen that email or WhatsApp. సో అంటే వాళ్ళు 2-3 మోడ్స్ అన్ని యూస్ చేస్తారు. సో ఇన్ కేస్ అది డెలివరీ అయ్యి బ్లూ టిక్ మార్క్స్ రావడమో లేకపోతే ఈమెయిల్ ద్వారా డెలివరీ అయ్యి మెసేజ్ క్లియర్గా సెంట్ అయిందని ఒక ఇండికేషన్ ఉండడమో జరిగితే దాన్ని సర్వ్ అయినట్టుగా భావిస్తుంది. సర్వ్ అయినట్టుగా భావిస్తున్నారు. బట్ ఇక్కడ చిన్న ఇష్యూ ఏంటంటే నా కేసులో తీసుకుంటే ఫస్ట్ 3 years బిఫోర్ ఒక మెయిల్ వచ్చింది, అంటే స్పామ్లోకి వెళ్ళింది. అది జిఎస్టీ కంప్లైంట్స్ గురించి, ఇది సో అండ్ సో ఇయర్ నువ్వు ఇది ప్రాపర్గా చేయలేదని చెప్పేసి మెయిల్ పంపించారు వాళ్ళు. బట్ అది స్పామ్లో ల్యాండ్ అయింది. స్పామ్ నేను చూడను ఎప్పుడు కూడా. సో ఒక 6 నెలల తర్వాత వాళ్ళు నోటీస్ పంపించారు, నువ్వు ఒక 2-3 lakhs రూపీస్ పే చేయాలి, ఎందుకంటే నీకు నోటీస్ పంపించాను, నువ్వు దానికి రెస్పాన్స్ ఇవ్వలేవు. 2 lakhs రూపీస్ పే చేయాలి, ఇంకో లక్ష రూపాయలు దానికి ఇంట్రెస్ట్ అని చెప్పేసి. అది ఎంతవరకు కరెక్ట్? అది అది కరెక్టా రాంగా అని చెప్పే కంటే కూడా ఒక నోటీస్ వచ్చినంత మాత్రాన దట్ డజంట్ మీన్ యు ఆర్ కంప్లీట్లీ అండర్ ద స్క్రూటినీ. ఒక నోటీస్కి మీరు రిప్లై చేయాల్సిన బాధ్యత మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన కేసులోనే 6 months తర్వాత మళ్ళీ నోటీస్ వచ్చి మేము మీకు పంపించినా కూడా తీసుకోలేదు, చూసుకోలేదు అని అంటప్పుడు మీ దగ్గర ఏదైతే జెన్యూన్ రీజన్ ఉందో ఆ స్పామ్ బాక్స్లోకి ఇది వెళ్ళిపోయిందని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆ యాక్చువల్ కంటెంట్ ఆఫ్ ది నోటీస్ ఏంటి, ఆ జిఎస్టీ ఫైన్ నిజంగా మీకు లియబులా కాదా, ఒకవేళ కాకపోతే ఇది నాకు అప్లికబుల్ అవ్వదు అనే రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ మీరు దాని ద్వారా ఇవ్వచ్చు.
కోర్ట్ సమన్స్ ఇంతకు ముందుకు ఫిజికల్లో ఒక ప్రాసెస్లోనే ఉండింది. ఇప్పుడు ఫిజికల్ పోస్టల్ మీడియంతో పాటు ఈ డిజిటల్ మీడియంని కూడా అడాప్ట్ చేసుకొని ఫాస్ట్గా చేయడానికి ఈ సిస్టమ్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సార్ చాలా కుటుంబాలలో ఈ ఆస్తి గొడవలు తరచూ కోట్లలో దానికెళ్ళి కొట్లాడుతున్నారు, సొంత అన్నలదమ్ములు, అక్కా చెల్లెళ్ళు. ఏంటి ఇది అసలు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఒక కుటుంబం మొత్తం రోడ్ ఎక్కడం, కోర్ట్ ఎక్కడం అనేది ఒక అన్ఫార్చునేట్ థింగే. కాకపోతే ఒక ప్రాపర్ డివిజన్ ఆఫ్ ప్రాపర్టీ అనేది వాళ్ళ మధ్యలో జరిగితే ఈ ఇష్యూస్ అనేది ఉండవు. ఓకే. ఇలాంటి ఇష్యూస్ మెయిన్గా ఎప్పుడు వస్తాయి అని అంటే, తాతల ఆస్తి కొడుకులు పంచుకుంటారు, పంచుకునే దాంట్లో నాకు ఎక్కువ నీకు తక్కువ, నీకు ఇయ్యం నాకు ఇవ్వాలి, ఓకే. ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఈ ఆస్తి పంచాయతీలు ఎక్కువైతే. రీసెంట్గా నా దగ్గర ఒక కేసు వచ్చింది. కేసు ఏంటి అని అంటే, వాళ్ళ తాత వాళ్ళ ఫాదర్కి ప్రాపర్టీ ఇచ్చాడు ఒక 10 ఎకరాలను. ఆ 10 ఎకరాలకి ఈయనకి 4 పిల్లలు. వీళ్ళ 4 ఏంటి అని అంటే, నేను ఈయనను చూసుకున్నా కాబట్టి నాకు ఎక్కువ కావాలని ఒకటి అంటాడు. ఓకే. ఆడపిల్లలకు మేము డబ్బులు పెట్టి ఖర్చు చేసి పెళ్లి చేసినాం, ఇంకా వీళ్ళకి ఏంది ఇచ్చేది, మాకే కావాలని ఇంకొకరు. ఇలా వీళ్ళు కొట్లాడుకొని అది ఎక్కడ కాకుండా లాస్ట్కి కోర్టులో పార్టిషన్ సూట్ వేసుకొని జరుగుతుంది. అయితే కోర్టు చెప్పేది క్లియర్గా ఏంటి అని అంటే, మగ ఆడ అనే తేడా లేదు, ఒక తండ్రికి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈక్వల్. ఓకే. అట్లాగే వాళ్ళకి కూడా వాళ్ళ నాన్న ఆస్తి పైన వాళ్ళ తాత ఆస్తి పైన ఈక్వల్ రైట్ ఉంటుంది. ఆడపిల్ల పెళ్లి చేసుకొని బయటికి వెళ్ళిపోయినంత మాత్రాన ఆమెకు ఆస్తిలో హక్కు లేదనడానికి వీల్లేదు. అట్లాగే నేను అమ్మ నాన్నని చూసుకుంటున్నాను, నాకెక్కువ ఆస్తి ఉండాలని అడగడానికి ఎవరికి హక్కు లేదు. అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కొడుకుది, ప్రతి కూతురుది. అట్లాగే వాళ్ళ ఆస్తిలో కూడా వాళ్ళకి సమాన హక్కులు అనేది ఉంటాయి. అయితే ఇక్కడ ఈ కాంప్లికేషన్స్ అన్ని రాకూడదు అని అనుకుంటే, ఎప్పుడైతే వీళ్ళకి గిఫ్ట్ డీడ్ ద్వారానో విల్ డీడ్ ద్వారానో ఒక ప్రాపర్టీ అనేది ఇంకొకరికి క్లియర్గా ట్రాన్స్ఫర్ అయిందనుకోండి, అది కూడా రిజిస్టర్డ్ ఉంటే ఈ కాంప్లికేషన్స్ అనేది తక్కువ అవుతాయి. నిజంగా ఒక తండ్రి ఓ పెద్ద కొడుకుకో చిన్న కొడుకుకో లేకపోతే అవసరాల రీత్యా ఇంకొకరికో ఏదైనా ఇవ్వాల్సి వస్తే అది ఒక గిఫ్ట్ డీడ్ రూపంలోనో విల్ డీడ్ రూపంలోనో ప్రాపర్గా ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ జరిగితే ఈ కాంప్లికేషన్స్ అనేది రాకుండా ఉంటాయి. దీంట్లో వస్తున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఇలాంటి ఏ ప్రూఫ్స్ లేకుండా ఎవరో ఒకరు ఒక నార్మల్ పేపర్ తీసుకొని వచ్చేసి నాకు మా నాన్న మొత్తం రాసిచ్చారని క్లెయిమ్ చేయడం, ఇంకొకళ్ళు వచ్చి మా అమ్మ నాకు గిఫ్ట్ డీడ్ చేసిందని క్లెయిమ్ చేసుకొని వీళ్ళు ఆ పేపర్ని అడ్డం పెట్టుకొని ఇంకొకరికి ఆ ల్యాండ్ అమ్మేసి, ఆ తర్వాత వీళ్ళ మిగతా వాళ్ళ పిల్లలు మా నాన్నకి దీంట్లో భాగం ఉండింది అంటే మాకు కూడా హక్కు ఉంది, మా మామయ్యనో మా అత్తమ్మనో మాకు తెలియకుండా మోసం చేసి ఇంకొకరికి అమ్మారని చెప్పి ఇంకొకరిని కూడా పార్టీ చేసి దానిపైన ఒక స్టే తీసుకొచ్చి చేయడం వల్ల దాన్ని కొత్తగా కొన్న వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ అవాయిడ్ కావాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనుషులం, ఆ తర్వాతనే ఇంకేదన్నా. సో రక్త సంబంధాలు మంచిగా మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నిజంగా ఒకవేళ రిజిస్ట్రేషన్ డీడో గిఫ్ట్ డీడో మనస్ఫూర్తిగా మీ తండ్రో మీ తాతనో రాసిస్తే తీసుకున్న వాళ్ళు మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేయండి. ఆ మిగతా భాగం ఏదైతే ఉందో పార్టిషన్ చేసుకోవాల్సి వచ్చిన రోజు లీగల్గా మీకు ఎంత రావాలో అంత తీసుకొని అందరూ హ్యాపీగా ఉండడం బెటర్ అనేది నా ఒపీనియన్. అట్లా కాకుండా ఆస్తి మాత్రం తీసుకొని పేరెంట్స్ని మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తే, పేరెంట్స్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు క్యాన్సల్ దట్ రిజిస్ట్రేషన్. అండ్ వీళ్ళు కోర్టుకి వెళ్ళి నా పిల్లలు నన్ను చూసుకోవట్లేదు, నాకు అది క్యాన్సిల్ కావాలని అడిగితే వితౌట్ ఎనీ అదర్ క్వశ్చన్ అది క్యాన్సిల్ అయిపోతుంది. సో పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ని నెగ్లెక్ట్ చేసి ఓన్లీ ఆస్తి కోసమే వాళ్ళని వాడుకోవాలనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టు. సో పేరెంట్స్ చూసారు కదా, ఇది మీ రైట్. ఇప్పుడు మీ పిల్లలకి మీరు రాసిన విల్లును కూడా మీరు కట్ చేసేయచ్చు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మిమ్మల్ని చూసుకోకపోతే. మన తెలుగు సాంప్రదాయం ప్రకారము, మనము తెలుగు సాంప్రదాయం అని కాదు, సౌత్ ఇండియాలో మన ఇంట్లో పుట్టిన అమ్మాయికి పెళ్లి చేసి కట్నం ఇచ్చి అత్తారింటికి పంపించేస్తాం, అక్కడితో బాధ్యత తీరిపోయింది, రైట్. దాని తర్వాత మిగిలిందంతా కూడా కొడుకుకే చెందుతుంది అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో మా తాతలు నాన్నలు అందరు కూడా అదే చెప్తుండే, అదే పాటించినాం. బట్ ఇప్పుడు కొత్తగా ఈ అమ్మాయికి కూడా ఆస్తిలో సమాన వాటా హక్కు ఉందని చెప్పేసి రూల్ వచ్చింది. ఏంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టిషన్ సూట్ అంటే మీకు ఇద్దరికి, అమ్మాయికైనా అబ్బాయికైనా ఈక్వల్గా రైట్ ఉన్నట్టు. రెండోది, సుప్రీంకోర్టు మిగతా హైకోర్ట్స్ కూడా ఇలాంటి కేసెస్లో ఒక అబ్జర్వేషన్ ఏంటి అని అంటే, ఒక అమ్మాయికి పెళ్లి చేసి ఇంటి నుంచి పంపించినంత మాత్రాన అక్కడతో బాధ్యత అయిపోయినట్టు కాదు. లేకపోతే దీన్ని ఇంకొకలాగా అర్థం చేసుకోవాలి అని అంటే, తనని పెంచి పెద్ద చేసి చదివించి పెళ్లి చేయాల్సిన బాధ్యత తండ్రిదే. ఆ బాధ్యతకి
ఆస్తిలో భాగానికి సంబంధం లేదు. ఓకే. సో ఎంత ఆస్తి ఉంటే అంత తనకి పెళ్లి చేసి పంపించినా కూడా ఎప్పుడైతే ఆస్తి పంపకాలు ఉంటాయో తనకి ఈక్వల్ రైట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఆ విషయంలో మాత్రం కాంప్రమైజింగ్ థింగ్ అనేది లేదు. మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ జెండర్ న్యూట్రల్, ఈక్వల్ రైట్స్ అనేవి ఉంటాయనేది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్. దాన్నే దేశం మొత్తం పాటించాల్సిందే. ఓకే. సో ఈ ఆస్తిలో తాత సంపాదించిన ఆస్తి, తండ్రి సంపాదించిన ఆస్తి, ఫర్ ఎగ్జాంపుల్ మా తాత సంపాదించిన ఆస్తిలో నాకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు హక్కు ఉంటుంది, అదేవిధంగా మా తండ్రి సంపాదించిన ఆస్తిలో నాకు హక్కు ఉంటుందా లేదా? దీని నేను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్తో చెప్తాను. రీసెంట్గా నేను ఒక క్లయింట్ కేస్ నేను పార్టీషన్ సూట్ చేయడం జరిగింది. ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే తాత ఒక 10 ఎకరాలు సంపాదించాడు. అది తన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అనొచ్చు. ఎందుకంటే తన స్వహస్తాలతో తన డబ్బులతో తను సంపాదించుకున్న సొంత ఆస్తి. ఓకే. తాత ఆయన మరణాంతరం అది ఆయనకున్న ఒక్కగానొక్క కొడుకుకి ఆ 10 ఎకరాలు వారసత్వంగా వచ్చింది. ఆ కొడుకుకి 4 పిల్లలు. ఆ 4లో ఒక్కడు నా క్లయింట్. అయితే నా క్లయింట్కి 18 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళ ఫాదర్ వాళ్ళ మిగతా బ్రదర్స్తో కలిసి ఈ పిల్లలకి ఎవరికి చెప్పుకోకుండా ల్యాండ్ని వేరే వాళ్ళకి అమ్మేయడం జరిగింది. ఇక్కడ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఒక రీసెంట్ జడ్జిమెంట్ ప్రకారం ఏంటి అని అంటే, ఒక సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కానప్పుడు మనవడికి తాత ఆస్తి మీద ఖచ్చితంగా హక్కు ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈయనకి 18 సంవత్సరాలు నిండినాయి కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ 18 సంవత్సరాలతో పని లేదు, తను పుట్టిన రోజు నుంచి తనకి వాళ్ళ తాత ఆస్తిలో హక్కు ఉంటుంది. తను ఎక్కడైతే 18 years దాటుతాడో ఎస్పెషల్గా వాళ్ళ ఫాదర్ ఆ భూమిని అమ్ముకోవాలనుకున్నా కూడా నా క్లయింట్ పర్మిషన్ అనేది అవసరం, నో అబ్జెక్షన్ అనేది అవసరం. అట్లా చేయని పక్షాన ఆ రిజిస్ట్రేషన్ అనేది చెల్లదు అనేది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్. కొనేవాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ ఇట్లా తాతల ఆస్తి అమ్ముతున్నప్పుడు వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేదో కూడా చూసుకొని వాళ్ళతో కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం ఎంతకైనా మంచిది అనేది నా సజెషన్. సో దీంట్లో సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, యాన్సిస్టర్ ప్రాపర్టీ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సరే, ఈ 498A డౌరీ హరాస్మెంట్ కేసులో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 498 డౌరీ హరాస్మెంట్ అంటే టు ప్రొటెక్ట్ అన్ ఉమెన్ అగైనెస్ట్ క్రుయాలిటీ ఫ్రమ్ హస్బెండ్ అండ్ ఇన్ లాస్ ఆఫ్టర్ ద మ్యారేజ్. ఎస్పెషల్గా అంటే ఒక మ్యారేజ్ అయిన తర్వాత తను ఆ అత్తగారింట్లో పడే ఒక గృహహింస నుంచి ప్రొటెక్షన్ కోసం తయారు చేయబడిన సెక్షన్ 498A. అయితే దీంట్లో ఉమెన్ వైఫ్ ఎస్పెషల్లీ తన హస్బెండ్ మీద కానీ తన ఇన్లాస్ పైన అందరిపైన కూడా నిజంగా ఒకవేళ క్రుయాలిటీ జరిగితే, తన మీద ఎలాంటి ఫిజికల్ అబ్యూస్ జరిగినా కూడా, ఫిజికల్ అటాక్ జరిగినా కూడా, అసాల్ట్ జరిగినా కూడా తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే అధికారం, ప్రొటెక్షన్, ఆ రైట్స్ అనేవి తనకు ఉన్నాయి. కాకపోతే దీని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి, అది వేరే విషయం. కొంతమంది దీన్ని నిజంగా వాస్తవానికి యూజ్ చేసుకుంటున్నారని, ఇంకొంతమంది దీన్ని హరాస్ చేయడానికి ఇన్లాస్ని, సిస్టర్ ఇన్లాస్ని అందరినీ కూడా దీంట్లో లాగి మిస్యూజ్ చేస్తున్నారనే అబ్జర్వేషన్ కూడా చాలా కోర్ట్స్లలో వ్యక్తమైన ఒక సెంటెన్స్. కొన్ని ఫ్యామిలీస్ అయితే రోడ్ పైకి వచ్చేసాయి సార్. పాసిబుల్, అన్ఫార్చునేట్లీ ఎస్. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చాలామంది 498Aని మిస్యూజ్ చేస్తున్నారని ఓపెన్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకని దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, పోలీస్ ఎప్పుడైతే 498 కేసు రిజిస్టర్ చేస్తారో వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి నిజంగా తను ఆ డొమెస్టిక్ వైలెన్స్కి, అక్కడ ఆ వైలెన్స్కి లేకపోతే ఆ అబ్యూస్కి గురైందా లేదా అని ఎంక్వైరీ చేసి ఆ తర్వాత నిజంగా వాళ్ళని అక్యూజ్డ్గా యాడ్ చేయాలా లేదా అనే డిసిజన్ ఆ స్టేజ్లోనే తీసుకుంటే చాలా ఫ్యామిలీస్ ఒక మెంటల్ రిలీఫ్ అనేది తీసుకునే ఛాన్స్ మీకు ఉంటుంది. మీరు రీసెంట్గా చూసుకుంటే ఒక బెంగళూరు ఐటీ ఎంప్లాయీ అతుల్ సుభాష్ అతను హరాస్మెంట్స్ అవన్నీ పడలేక ఈ కేసులో ఫాల్స్లీ ఇంప్లికేటెడ్, నా తప్పేం లేదు, నేను దీంట్లో ఇరుక్కున్నానని చెప్పి ఎంత మొరబెట్టుకున్నా కానీ పాపం అతనికి అనుకున్న విధంగా జస్టిస్ ఇంకా జరగలేదు. దాన్ని భరించలేక, టార్చర్ భరించలేక తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. అది ఒక ఐ ఓపెనింగ్ సిచ్యువేషన్ టు ద ఎంటైర్ కంట్రీ. అక్కడ ఇంకా ఈ 498 మిస్యూజ్ గురించి చాలామంది ఒరేటర్స్ కానీ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ దాని గురించి కొంచెం ఎక్స్పోజ్ చేయడం అనేది జరిగింది.
సుప్రీంకోర్టు కూడా ఈ అతుల్ సుభాష్ సూసైడ్ తర్వాత కొంచెం రియాక్ట్ అయ్యి ఈ 498 కేసెస్లో ఎస్పెషల్గా పోలీస్ వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కొంచెం టఫ్గా చేయాలని ప్లస్ కొన్ని గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్లో భాగంగా ఉమెన్ అండ్ హస్బెండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ పిల్లల ఏజ్, వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నారు, వీళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ఏంటి, ఆ క్రుయాలిటీ సబ్జెక్ట్ అవ్వడానికి ఏమైనా రియల్గా ప్రూఫ్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయా లేదా, ఐ విట్నెస్లు ఎవరైనా ఉన్నారా, నైబర్స్ ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి కేసు ఫైల్ చేయాలని ఒక గైడ్లైన్స్ని ఇవ్వడం జరిగింది. దీనివల్ల మేబీ నిజంగా 498 కేసెస్ కొన్ని తగ్గే అవకాశం అయితే ఉంది. ఇంకా చాలామంది మేధావులు జ్యుడిషియరీ సజెషన్స్ కూడా ఏమిస్తున్నారు అని అంటే, ఒకవేళ ఎవరైనా 498 కేసు తప్పుగా పెట్టి అది ప్రూవ్ అవుతే తప్పుగా కేసు ఫైల్ చేశారని రిటర్న్ వాళ్ళపైన కూడా ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేయాల్సింది. అలాంటి అమెండ్మెంట్ ఒకటి తీసుకురావాలని అయితే సొసైటీ నుంచి ఒక సజెషన్ రికమెండేషన్ అయితే ఉంది. వాస్తవానికి నిజంగా అలాంటిది ఒకటి వస్తే చాలా ఫాల్స్ కేసెస్ అంటారు 498A తగ్గిపోతాయి. సో చాలామంది ఫ్యామిలీస్ కూడా దానివల్ల సేవ్ అయ్యే ఛాన్స్ అయితే బాగా ఉంది. సో ఇప్పుడు మీరు ఈ అతుల్ సుభాష్ కేసు ఇక్కడ చర్చించారు కాబట్టి, సో ఆ కేసులో మన జడ్జి గారు కూడా సంవేర్ అతన్ని హ్యూమిలియేట్ చేసింది. దాని దిక్కు నుంచి అది కూడా అతను తన లేఖలో మెన్షన్ చేసిండు. ఒక జడ్జి అయి ఉండి అలా చేయడం కరెక్టా? అలా చేయాల్సింది, అలా జరగాల్సింది కాదని అయితే నేను ఖచ్చితంగా అంటాను. ఎందుకంటే ద జడ్జ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద బెంచ్ అండ్ టు దట్ కోర్ట్. సో రెండు సైడ్లు కంప్లీట్గా విని డిసైడ్ చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ వాళ్ళ పైన ఉంటుంది. ఓకే. సో ఎలాంటి పర్సనల్ కామెంట్స్ యాక్చువల్గా అయితే జ్యుడిషియరీలో జడ్జెస్ ఎంకరేజ్ చేయరు. బట్ అక్కడ ఏం జరిగింది అనేది మనం కంప్లీట్గా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రివీల్ అయితే కానీ కామెంట్ చేయలేమనేది నా ఒపీనియన్. బట్ డెఫినెట్గా దాని గురించి ఒక ఇన్వెస్టిగేషన్ అయితే బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. ఎవరిది తప్పు, ఎవరిది మిస్టేక్, నిజంగా అలాంటి లూజ్ కామెంట్స్ జరగాల్సిన అవసరం ఉండేనా లేదా అనేది ఒక రిపోర్ట్ ద్వారా బయటకు వస్తే దానిపైన సర్టెన్ అథారిటీస్, రెస్పెక్టివ్ అథారిటీస్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ బాగా ఉంది. సార్, రీసెంట్గా ఈ మ్యూచువల్ డివోర్స్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ఈ 6 months కూలింగ్ పీరియడ్ తీసేసినందుక, లేకపోతే రెగ్యులర్గానే ఉందా ఇలా? అంటే ఇంతకుముందుకు వరకు కూలింగ్ పీరియడ్ అనేది లేదు. సో సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఏంటి అని అంటే, నిజంగా ఒక ఇద్దరు కపుల్ ఆల్రెడీ విడిపోయి ఉంటున్నప్పుడు, వాళ్ళిద్దరి మధ్యలో సెటిల్మెంట్ అన్నీ అయిపోయినప్పుడు, యాలిమోనీ సెటిల్మెంట్ కానీ మిగతా సెటిల్మెంట్స్ అన్నీ కూడా అయిపోయినప్పుడు, ఇంకా 6 months వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా కూలింగ్ పీరియడ్ పెట్టడం అనేది ఎవరికి ఉపయోగం లేదనే ఒక ఉద్దేశంతో ఆ కూలింగ్ పీరియడ్ అనేది వే ఆఫ్ చేయడం జరిగింది. ఇంతకుముందుకు కోర్టు ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ ఆవేశంలో ఒక మ్యూచువల్ డైవర్స్ ఏదైనా ఫైల్ చేసి ఉంటారు, ఒక 6 నెలలు గడువు ఇచ్చి కౌన్సిలింగ్స్కి పంపిస్తే వాళ్ళు మళ్ళీ సర్దుకొని కలిసి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అనేది దాని ఉద్దేశం. ఇప్పటికి కూడా దాని ఉద్దేశం అదే. కానీ నిజంగా కూడా ఆల్రెడీ వాళ్ళు విడిపోయి ఉండి సపరేట్గా ఉంటూ సెటిల్మెంట్ అయిపోయి వాళ్ళ పని వృత్యా లేకపోతే ఇంకొక వారిని పెళ్లి చేసుకోవాలనే అరేంజ్మెంట్స్ ఏమైనా జరిగి అక్కడ నుంచి వేరే దేశానికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉండి ఇట్లాంటి అర్జెన్సీలు ఏదైనా ఉంటే వాళ్ళొక కూలింగ్ పీరియడ్ పిటిషన్ అనేది కోర్టులో వేసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఎందుకు దాన్ని తీసేయాలనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే కోర్టు దాన్ని కన్విన్స్ అయినప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా మ్యూచువల్ డైవర్స్ గ్రాంట్ చేసే ఫెసిలిటీ అయితే ఇప్పుడు కోర్టులో మనకి అవైలబుల్గా ఉంది. దాన్ని చాలామంది వాళ్ళకి కావాల్సినట్టుగా యూస్ చేసుకుంటున్నారు. సో నో టైం వేస్ట్ ఫర్ ఎనీవన్. అంతే. అంటే దీనివల్ల కొంచెం ప్రాబ్లమేటిక్ ఏం జనరేట్ కదా, ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఒక XY అనే పర్సన్స్ ఆ ఇమీడియట్గా డిసిషన్ తీసుకొని డివోర్స్ తీసుకుందామన్నప్పుడు వెళ్ళినప్పుడు కోర్టు ఒక 6 నెలలు కలిసి ఉండండి విల్ సీ అన్నప్పుడు ఏంటి అంటే, మేబీ వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ లవ్ జనరేట్ అయ్యి గురించి తర్వాత మళ్ళీ వాళ్ళు అర్థం చేసుకొని కలిసి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. నేను అదే చెప్తున్నాను. అసలు పెళ్ళి అని అంటేనే 2 కుటుంబాలు లేకపోతే 2 మనసులు కలిసి ఒక పవిత్రమైన ఒక ఈవెంట్ అనడం కరెక్ట్ కాదని నాకు తెలియదు, కానీ 2 జీవితాలు ఒక దగ్గర కలుస్తాయి. సో దాన్ని అర్థాంతరంగా కోపం మీదనో లేకపోతే చిన్న చిన్న మనస్పార్థాల వల్లనో డైవర్స్ అనే ఒక మెకానిజంతో దాన్ని డివైడ్ చేయడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఈవెన్ మా దగ్గరికి ఎవరన్నా కపుల్స్ వచ్చినా కూడా ఫస్ట్ ప్రియారిటీ కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. కానీ అన్ని కౌన్సిలింగ్స్ ఎగ్జాస్ట్ అయిపోయే వాళ్ళు ఇంకా మేము ఖచ్చితంగా ఉండము అని
ఫిక్స్ అయ్యి వచ్చినప్పుడు మాత్రమే మేము కూడా డైవర్స్ పిటిషన్స్ ఫైల్ చేసి వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ ఇప్పించడానికి ట్రై చేస్తాం. అయితే నేను ఇందాక చెప్పినట్టు కోర్టు మొదటి ఉద్దేశం కూడా మ్యారేజ్ అనేది ఒక లవ్తో ఏర్పడిన ఒక మంచి రిలేషన్. దాని అర్థాంతరంగా చిన్న చిన్న మనస్పర్ధల వల్ల డివైడ్ చేయకూడదని చెప్పే ఈ 6 months పీరియడ్ అనేది ఒకటి పెట్టి దాంట్లో వాళ్ళకి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వమని డైరెక్షన్స్ ఇవ్వడము, 1 sitting కాకపోతే 2 sittings, 2 కాకపోతే 3 sittingsకి అలో చేయడము, వాళ్ళు మారి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి లవ్ ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళు కలిసి ఉంటారు, వాళ్ళ పిల్లలకు కూడా ఇంజస్టిస్ జరగదనే ఒక ఉద్దేశంతో కోర్ట్స్ కూడా భావించి వెయిట్ చేస్తూ వచ్చాయి. ఈ కూలింగ్ పీరియడ్ వేవింగ్ అనేది కూడా ఎవరు పడితే వాళ్ళు అడిగినంత మాత్రాన్ని ఇచ్చేస్తారు అనేది అట్లా అనుకోవడం కూడా తప్పే. నిజంగా మీరు కోర్టును కన్విన్స్ చేయగలిగితే, అర్జెన్సీ నిజంగా చూపించుకోగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసులో నా క్లయింట్స్ ఇద్దరు కూడా యుఎస్లో సెటిల్డ్ కపుల్. వాళ్ళు మ్యారేజ్ హైదరాబాద్లో అయింది, తెలుగు కపుల్, బట్ వాళ్ళు యుఎస్లో సెటిల్ అయ్యారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వాళ్ళకు మనస్పర్ధలు వచ్చాయి, వాళ్ళ అక్కనే సపరేట్గా ఉండడం స్టార్ట్ చేశారు. ఎవరి శాలరీస్ వాళ్ళు, ఒకరి లైఫ్లో ఒకరు ఫైనాన్షియల్గా ఇన్వాల్వ్మెంట్ అనేది జీరో. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 ఫ్యామిలీస్తో వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకున్నారు. మేము ఇంకా కలిసి ఉండాలనుకోవట్లేదని క్లియర్గా వాళ్ళ ఇంట్లో చెప్పారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ కోసం ట్రై చేశారు. అయితే ఇద్దరు కలిసి కూడా మా దగ్గరికి, మా ఆఫీస్కి రావడం జరిగింది. ఆఫీస్లో కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడానికి ట్రై చేస్తాము, ఎందుకంటే వాళ్ళకి అప్పటికి ఇంకా చిల్డ్రన్ కూడా లేరు. ఒకసారి ఇంకొక ట్రై ఇవ్వండి అని చెప్పి 1-2 days టైం కూడా ఆలోచించుకొని చెప్పమని చెప్పాము. 1-2 days తర్వాత కూడా దే ఆర్ వెరీ స్ట్రింజెంట్, దే ఆర్ వెరీ అడమెంట్ ఆన్ దర్ పాయింట్ దట్ మాకు మ్యూచువల్ డైవర్స్ కావాల్సిందే, వీ వాంట్ టు లీడ్ అవర్ ఓన్ లైఫ్స్ అండ్ మాకు కూలింగ్ పీరియడ్తో కాకుండా మీరు ఇమీడియట్గా ఇప్పించేసేయాలి, బికాజ్ మేము ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ కోర్ట్కి వచ్చే చాయిస్ లేదు, కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యే టైం లేదు, వీ హ్యావ్ టు గో బ్యాక్ టు యుఎస్, మాకు మా జాబ్స్ ఉన్నాయని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్లో, ఏమీ చేయలేని సిచ్యువేషన్లో వాళ్ళకి అక్కడ జాబ్స్ ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి అదే రీజన్ని మనము కోర్టు ముందు నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వే ఆఫ్ పీరియడ్ కూడా తీసేసి వాళ్ళకి మ్యూచువల్ డైవర్స్లో గ్రాంట్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎవరి లైఫ్స్ వాళ్ళు లీడ్ చేస్తూ, అందులో ఒకరు నాకు తెలిసి మళ్ళీ ఇంకొక మ్యారేజ్ కూడా చేసుకున్నారనేది నాకున్న ఇన్ఫర్మేషన్. సో దే హ్యాపీ విత్ దేర్ ఓన్ డిసిజన్స్. సో వీ విల్ ఆల్వేస్ ట్రై టు స్టాప్ dissolution of the marriage, but in unavoidable situations we can't help. ఒకవేళ ఇద్దరు దంపతులు ఇండియాలో మ్యారేజ్ చేసుకుని యూఎస్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇష్యూస్ వచ్చినాయి, వాళ్ళు అప్పుడు డిసైడ్ అయ్యారు డివోర్స్ తీసుకుందామని చెప్పేసి, వాళ్ళు యూఎస్లో ఫైల్ చేయాలా లేదా ఇండియాకి తిరిగి వచ్చి ఇక్కడ డివోర్స్ కేసుకి అప్లై చేసుకోవాలా? నైస్ క్వశ్చన్. ఇక్కడ మ్యారేజ్ చేసుకొని ఇక్కడ హిందూ ట్రెడిషన్స్ ప్రకారము వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళు డైవర్స్ అప్లై చేసుకుంటేనే బెటర్ అనేది నా సజెషన్. ఎందుకనంటే రీసెంట్గా ఒక కపుల్ కాలిఫోర్నియా స్టేట్లో వాళ్ళు సెటిల్ అయ్యి అక్కడ సమ్ డిఫరెన్సెస్ తోటి వాళ్ళు డైవర్స్కి అప్లై చేయడం జరిగింది. అందులో హస్బెండ్ ఇనిషియేట్ చేశాడు డైవర్స్ అనేది. తర్వాత వైఫ్ దానికి అక్కడ సపోర్ట్ చేయలేదు, షీ వాజ్ నాట్ ఓకే విత్ ద డైవర్స్. బట్ కోర్ట్ హస్బెండ్ ప్రియారిటీస్ ప్రకారము, అతను చూపించిన రికార్డ్స్ ప్రకారము డైవర్స్ డిక్లేర్ చేసింది. బట్ వెన్ వైఫ్ కేమ్ బ్యాక్, ఇక్కడ ఇండియన్ లాస్, మన ట్రెడిషన్స్ ప్రకారం, మన సెక్షన్స్ ప్రకారం, మన ఫ్యామిలీ లా ప్రకారము డైవర్స్ అనేది మ్యూచువల్గా అక్కడ జరగలేదు అనే ఒక అండర్స్టాండింగ్ తోటి ఇక్కడ దాని డైవర్స్ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఇక్కడ వాళ్ళు ఎక్కడైతే చేసుకున్నారో, సిన్స్ దే ఆర్ ఇండియన్ సిటిజన్స్, ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఫర్ దెమ్ టు కమ్ బ్యాక్ అండ్ ఫైల్ ఎ డైవర్స్ పిటిషన్ హియర్ మ్యూచువల్లీ. అండ్ నేను చెప్పిన విధంగా వేవింగ్ కూలింగ్ పీరియడ్ కూడా మనము ఎగ్జామ్షన్ అడిగే ఛాన్స్ ఉంటుంది, బికాస్ దే హ్యావ్ టు గో బ్యాక్. అది తీసుకొని మ్యూచువల్గా కావాలి అనుకుంటే ఇండియన్ లా ప్రకారము మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఇండియన్ లా ప్రకారమే డైవర్స్ కూడా ఇనిషియేట్ చేసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ కూడా ఉండవనేది నా సజెషన్. ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోవడం అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి ఒకటి, అదేవిధంగా ప్రీ నిపిటల్ అగ్రిమెంట్ ద్వారా ఉపయోగం ఏంటి? ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక విషయాన్ని మనం హైలైట్ చేయడం జరిగింది, మీరు నేను డిస్కస్ చేస్తూ, మ్యారేజ్ అనేది ఒక పవిత్రమైన రిలేషన్షిప్, ఒక మంచి బాండింగ్తో కూడుకున్నది. దాని అర్థాంతరంగా ఒక చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్తో డివైడ్ అవ్వద్దు అనేది మనం అనుకున్న డిస్కషన్. అయితే ఏ మ్యారేజ్ డైవర్స్లో అయినా సరే కోర్టు ఫస్ట్ వాళ్ళకి పంపించేది ఎక్కడికి అంటే కౌన్సిలింగ్కి. ఆ కౌన్సిలింగ్లో ఏం చెప్తారు అని అంటే, మ్యారేజ్ అంటే ఇది, మ్యారేజ్లో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి, దాన్ని ఫేస్ చేయాలి మనము, ఇవన్నీ ఒక అండర్స్టాండింగ్ మీద తీసుకెళ్తే లైఫ్ లాంగ్ జర్నీలో చాలా బాగుంటుంది. దాని కొన్ని ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్, రియల్ టైమ్ సినారియోస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని కౌన్సిల్ చేసేదాన్ని కౌన్సిలింగ్ అంటారు. అయితే ఇదంతా మ్యారేజ్ జరిగిన తర్వాత, ఒక ఇష్యూ అయిన తర్వాత
లేకపోతే డైవర్స్ అప్లై చేసిన తర్వాత కోర్టు డైరెక్షన్ మీద కౌన్సిలింగ్ తీసుకొని అప్పుడు మారి నిజంగా మంచిగా కలిసి ఉండడం కంటే మ్యారేజ్కి ముందే అసలు మ్యారేజ్ తర్వాత లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు నేర్చుకుంటే ఈ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేది అండర్స్టాండింగ్గా మారిపోయి వాళ్ళ లైఫ్ బాగుంటుందనే ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ అయిన ఒక సిస్టమే ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్. ఓకే. దాంట్లో బేసిక్గా అసలు ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, ఒకవేళ మిస్అండర్స్టాండింగ్స్ వస్తే దాన్ని ఎలా అధిగమించాలి, దాని తర్వాత ఎవరిని ఎలా చూసుకోవాలి, మేల్ రైట్స్ ఫీమేల్ రైట్స్ ఏంటి, వైఫ్ అంటే జస్ట్ వంటగదికో ఇంటికో పరిమితం కాదు, వాళ్ళకి ఈ జనరేషన్లో ఉన్న ఆపర్చునిటీస్ రైట్స్ అండ్ అట్ ద సేమ్ టైం మేల్ దానికి ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఇవన్నిటినీ కలగొలిపి ఒక కౌన్సిలింగ్ రూపంలో ఇచ్చేదే ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్. దీనివల్ల డైవర్స్ ఫైల్ చేసుకోవాల్సిన అవసరాన్ని బట్టి లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ ఈ కేసెస్ అన్నీ తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ద ఇంటలెక్చువల్స్ ఆర్ సజెస్టింగ్ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్. ఇట్స్ ఆల్వేస్ బెటర్ go for a premarital counseling with any family counselor or a family lawyer, something like that. సార్, ఈ బెట్టింగ్ యాప్స్పై గవర్నమెంట్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, అదేవిధంగా న్యాయపరంగా ఈ బెట్టింగ్ యాప్స్పై మనం ఏ విధంగా పోరాడవచ్చు? ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ క్రైమ్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఒక ఎకనామిక్ అఫెన్స్ ఎంత డేంజరో, ఒక సైబర్ క్రైమ్ ఎంత డేంజరో, ఇవన్నీ కనపడకుండా మన వెనకాల జరుగుతుంటే మనకు కనిపిస్తూ మన చేత్తోనే చేయించే క్రైమ్ ఏది అని అంటే అది బెట్టింగ్ యాప్. అన్ఫార్చునేట్లీ చాలామంది స్టూడెంట్స్ యూత్ దీనికి బలైపోయి సూసైడ్స్ చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా దీనిపైన ఉన్నాయి. దీని ఒక స్టేజ్ వరకు ఆ లీగల్ కాన్సిక్వెన్సెస్ తప్పించుకుంటూ ఒక బిజినెస్ మోడల్ని క్రియేట్ చేస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా చనిపోవడం, సూసైడ్కి అటెంప్ట్స్ చేయడము, ఫైనాన్షియల్గా మొత్తం లాస్ అవ్వడం మొదలైందో గవర్నమెంట్ కూడా ఇట్ స్టార్టెడ్ టేకింగ్ యాక్షన్స్ అగైనెస్ట్ దిస్. ఈ మహాదేవ్ ఆన్లైన్ యాప్ అనొచ్చు, 1x బెట్ అనుకుంటాను, చాలా ఉన్నాయి. ఇట్లా దాదాపు 2024లో ఇండియన్ గవర్నమెంట్ 1000+ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేసింది అఫీషియల్గా ఆన్ ఆల్ ద క్లౌడ్ స్టోరేజ్ అండ్ యాప్. అయినా కానీ ఇంకా కొన్ని ఒకటి పుడతానే ఉన్నాయి. ద అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే సెలబ్రిటీస్ దీన్ని ప్రమోట్ చేయడం వల్ల చాలామందికి దీనిపైన కాన్ఫిడెన్స్ పెరిగి బెట్టింగ్స్ పెడుతూ డబ్బులు పోగొట్టుకుంటూ వస్తున్నారు. దానిపైన కూడా సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని గవర్నమెంట్కి గైడ్లైన్స్ అండ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆన్ వాట్ యాక్షన్స్ ఆర్ యూ టేకింగ్ అగైనెస్ట్ దిస్ బెట్టింగ్ యాప్స్ అని. అండ్ ఇట్ హాస్ ఆల్సో రిలీజ్డ్ స్టేట్మెంట్ వెరీ క్లియర్లీ, సెలబ్రిటీస్ ఎవరైతే దీన్ని ప్రమోట్ చేస్తున్నారో ఒకవేళ దాంట్లో జరిగే బ్యాడ్ వల్ల కూడా మీరు ఫర్దర్గా లీగల్ కాన్సిక్వెన్సెస్ చేయడానికి కూడా రెడీగా ఉంటే ప్రమోషన్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పింది. దీనివల్ల ఫార్చునేట్లీ చాలామంది సెలబ్రిటీస్ బ్యాక్అవుట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నిజంగా ఒక జెన్యున్ సెలబ్రిటీస్ ఎవరు కూడా డేర్ చేసి ఇట్లాంటి ఫేక్ బెట్టింగ్ యాప్స్ని కానీ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ బెట్టింగ్ యాప్ని కానీ ప్రమోట్ చేయట్లేదు. దట్స్ ఎ గుడ్ ఫ్యాక్టర్ దట్ చాలామందికి ఒక కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయింది. బట్ హవెవర్ గవర్నమెంట్ డెఫినెట్గా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది కూడా ఒక ఎకనామిక్ అఫెన్స్ కిందకే వస్తుంది. మీరు కూడా ఒకవేళ ఎలాంటి బెట్టింగ్ యాప్స్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీకు కానీ ఎన్కౌంటర్ అవుతే మీరు గో అండ్ కంప్లైంట్ టు ద పోలీస్, ఆస్క్ దెమ్ టు టేక్ అన్ యాక్షన్ అగైనెస్ట్ దెమ్. అండ్ మీరు కూడా ఎవరు మనీ టెంప్ట్ అవ్వకుండా డోంట్ గెట్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ గ్రీడీనెస్. డబ్బులు పెడితే బాగా వస్తాయని చెప్పి ఆ ట్రాప్లో పడకుండా మనం సెల్ఫ్ కాన్షియస్గా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. దాన్ని అందరూ పాటించాలనేది నా అభిప్రాయం. ట్రూ. మా ఛానల్లో కూడా వెరీ ఇనిషియల్ స్టేజ్లోనే ఈ బెట్టింగ్ యాప్స్ పై ఒక వీడియో కూడా చేశాం. సో ఈ బెట్టింగ్ యాప్స్తో పాటు Dream11 ఆల్సో బెట్టింగ్ యాప్. సో దానికి సూపర్ స్టార్స్, క్రికెటర్స్ అందరూ అది చేస్తున్నారు. ఈవెన్ వరల్డ్ కప్ క్రికెట్ మాస్టర్లో కూడా బ్రాండింగ్ చేస్తున్నారు. సో దాని గురించి ఏంటి? అయితే ఈ Dream11 లాంటి కంపెనీస్ సుప్రీంకోర్టు నుంచి కూడా కొన్ని ఆర్డర్స్ తెచ్చుకున్నాయి దట్ వీ డోంట్ ఫాల్ అండర్ ద కేటగిరీ ఆఫ్ బెట్టింగ్ గేమ్ బై ఎక్స్ప్లెయినింగ్ దర్ బిజినెస్ మోడల్. సో దే టుక్ సమ్ లీగల్ పర్మిషన్స్. అయితే Dream11 వల్ల డబ్బులు పెట్టి చనిపోయారని లేకపోతే ఎవరో ఒకరు సఫర్ అయ్యారని ఎలాంటి అలిగేషన్స్ అయితే ఇప్పటివరకు లేవు. వర్సెస్ ఫేర్ ప్లే, ఈ 1x బెట్, మహాదేవ్ యాప్, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ టు ద న్యూస్ ఎవ్రీవేర్. ఎ స్మాల్ ఫెలో సడన్లీ సెలబ్రేటెడ్ ఈస్ వెడ్డింగ్ విత్ 200 crores ఇన్ దుబాయ్. సర్ప్రైజింగ్, ఇంట్రెస్టింగ్, అసలు మైండ్ బ్లోయింగ్. అది యాక్చువల్గా దాని తర్వాతనే లైమ్ లైట్లోకి వచ్చింది ఇదంతా. బ్యాక్ ఎండ్లో అంతా చూస్తే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ మనీ లాండరింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ బెట్టింగ్ మనీ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అది మనీ లాండరింగ్ అవుతుంది.
మనీ మిస్యూజ్ అవుతుంది, మిస్అప్రోప్రియేట్ అవుతుంది. అవును. ఇండైరెక్ట్లీ ఇట్స్ అన్ ఎకనామిక్ అఫెన్స్ అగైన్. సో దాన్ని ఇన్డెప్త్లో ఇన్వెస్టిగేట్ చేస్తే దేర్ ఈస్ నో లీగల్ ప్రాసెస్ దట్ దే ఆర్ అడాప్టింగ్. దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ ఏ కేటగిరీ విచ్ ఈస్ నాట్ లీగల్ యాజ్ పర్ ఇండియన్ రూల్స్. సో అట్లాంటి యాప్స్ పైన ఫోకస్ అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా పెట్టింది. Dream11 కైండ్ ఆఫ్ కంపెనీస్ ఆల్సో డూ దట్. వాళ్ళు కూడా అట్లాంటి కేటగిరీలోకి పడితే ఐ థింక్ దే విల్ బి ఇన్ ద రాడార్ ఆఫ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అండ్ కోర్ట్ ఆల్సో. సో దే విల్ ఫేస్ దట్ కాన్సిక్వెన్సెస్ ఇఫ్ దే డీవియేట్ ఎనీథింగ్ ఫ్రమ్ వాట్ ఈస్ సపోర్టెడ్ బై ద లా. మన లాలో ఉన్న లూప్ హోల్స్ని ఉపయోగించి ఆ Dream11 అనే కంపెనీ ఒక అగ్రిమెంట్ తీసుకు లూప్ హోల్స్ అని నేను అనను, ఎందుకంటే నాట్ ఎవ్రీథింగ్ ఈస్ ఇల్లీగల్. ఇఫ్ ఐ హ్యావ్ టు కంపేర్ అన్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్ ఆల్సో. ప్రాస్టిట్యూషన్ మన దృష్టిలో ఒక తప్పు, రైట్? బట్ ప్రాస్టిట్యూషన్ ఈస్ నెవర్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. Yes. But everything around prostitution is illegal. Can you If I please have to, elaborate this? yes. Prostitution illegal అని ఎక్కడ ఏ లా చెప్పలేదు. కానీ the process of prostitution, the organizer, human trafficking, forcing a woman, abusing a woman, or abducting a woman, kidnapping a woman, or raping a woman against her consent. ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అరౌండ్ ప్రాస్టిట్యూషన్. ఓకే. ఇఫ్ యూ ఫాలో ఎనీ ఆఫ్ ఈ ఫ్యాక్టర్స్లో ఎక్కడైనా ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ అండర్ దిస్, దెన్ you are abusing the law and you should be punished by the law. Okay. Similarly, Dream11 is having a process which is not illegal as per the Indian law. Okay. In the kind of business model that they are operating. But వాళ్ళు చేస్తున్న ప్రాసెస్లో if there is any illegality, if they are inducing any individual student or someone to put money here, there, if they are making that attractive things and misusing that funds and not able to show their accounts to the departments, whoever ask, or not paying GST, then the illegalities come out. Okay. Then definitely they will come under the radar. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే బెట్టింగ్ పెట్టుకోండి, ఆడండి, డబ్బులు గెలవండి, ఓడిపోండి, చనిపోండి Dream11 ప్రకారం చూస్తే. బట్ మీరు పెడుతున్న డబ్బులకు మేము GST కడుతున్నాము, ట్యాక్సెస్ కడుతున్నాము, అన్నీ చేస్తున్నాం కాబట్టి మేము లీగల్. నో, అగైన్ ఇట్ ఈస్ రాంగ్. నేనేం చెప్తున్నాను అంటే Dream11 బెట్టింగ్ని ప్రమోట్ చేయట్లేదు, నేను Dream11ని ఇక్కడ బ్యాకప్ చేయట్లేదు. ఫర్ ఎ డిస్క్లైమర్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ Dream11 ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ యాప్స్ లైక్ దట్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ అకార్డింగ్ టు దెమ్ ఈ రోజుకి దే ఆర్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా. ఓకే. ద మూమెంట్ దే డీవియేట్, డెఫినెట్లీ our government is there and our departments are there to chase down them. They'll suffer the consequences. As on day, they are following the procedure of law which is accepted by Supreme Court of India. And nothing is beyond Supreme Court of India and its orders. Ante. సార్, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది అంటే బయట ఈ క్రెడిట్ కార్డ్ రికవరీ ఏజెంట్స్ ఒకటి, NBFC రికవరీ ఏజెంట్స్ ఒకటి, అదేవిధంగా లోన్ యాప్స్ అని కొత్తగా వచ్చింది ఇన్ ద సెన్స్ లాస్ట్ 2 years నుంచి ఉందే, బట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. అది ఎలా ఉందంటే హరాస్మెంట్. నాకు ఒక 2,000 రూపాయలు వాడు ఇచ్చిండు అనుకోండి, నేను ఒక 2 రోజులు లేట్ కట్టిందంటే నా కాంటాక్ట్ లిస్ట్ వాని చేతిలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఎప్పుడైతే యాప్ ఇన్స్టాల్ చేసుకుంటానో అప్పుడు నా కాంటాక్ట్ లిస్ట్ అంతా వాని చేతికి వెళ్ళిపోయింది. నేను 2 days డిలే చేస్తే నా కాంటాక్ట్స్ అందరికి కూడా వాడు మెసేజ్ వాట్సాప్ చేసేసి సో అండ్ సో పర్సన్ చీట్ చేసిండు, పేమెంట్ ఇవ్వాలి, మీరు కట్టండి. ఇలా రికవరీ ఏజెంట్స్ ఇట్లా తయారయ్యారు. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు న్యాయపరంగా? వెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము ఏ రికవరీ ఏజెంట్ కూడా ఎవరికి కాల్ చేసి హరాస్ చేసే అధికారం అనేది వాళ్ళకి లేదు. ఓకే. ఈవెన్ ఇఫ్ వీ హ్యావ్ డిఫాల్టెడ్ ఫర్ ఎనీ జెన్యూన్ రీజన్, ఇలాంటి ఇష్యూస్ పైన ఆర్బీఐ ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటి అని అంటే దే షుడ్ ఓన్లీ కాల్ బిట్వీన్ 8 AM to 7 PM. బియాండ్ ఆడ్ అవర్స్ చేసి హరాస్ చేయకూడదు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళని కానీ వర్బల్ అబ్యూజింగ్ అనేవి చేయకూడదు. ఇన్సల్ట్, మోడస్టీ, అవుట్రేజ్ ఇట్లాంటివి చేయడానికి వీలు లేదు. అండ్ ఒకవేళ ఇవన్నీ రూల్స్ పాటించకుండా వాళ్ళు ఇంకా ఎక్కువ బియాండ్ ద లిమిట్స్ హరాస్ చేస్తున్నారు అని అంటే మనకుండే ఇండివిజువల్ రైట్ ఏంటి అని అంటే యూ కెన్ డైరెక్ట్లీ కంప్లైంట్ విత్ బ్యాంక్ ఓంబడ్స్మ్యాన్. ఓకే. వాళ్ళకు ఒక వెబ్సైట్ ఉంటుంది. అక్కడ వెబ్సైట్లో మీరు ఆ పలానా NBFC పైన లేకపోతే ఆ క్రెడిట్ కార్డ్ కంపెనీ బ్యాంక్ పైన బ్యాంక్ ఓంబడ్స్మ్యాన్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. దాని తర్వాత ఒకవేళ నిజంగా వీళ్ళు ఆ ఆడ్ టైమ్స్లో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కాకుండా హరాస్ చేస్తున్నారని అక్కడ తేలితే విత్ ద సపోర్టింగ్ ఎవిడెన్స్ దట్ యూ గివ్, దెర్ ఆర్ ఆల్రెడీ ఇన్స్టాన్సెస్ వేర్ ద ఆర్బీఐ హాజ్ ఆల్రెడీ
penalized them with penalty ఓకే. and also blacklisted that NBFCs. సో మీరు ఆ లెవెల్ ఆఫ్ యాక్షన్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఆన్ ద అదర్ సైడ్ యూ ఆల్సో హ్యావ్ an opportunity to file injunction order or a writ petition in high court, injunction order in the civil court. ఈ XYZ రీజన్స్ వల్ల నేను ఫైనాన్షియల్గా వాళ్ళకి ఇప్పుడు రీపేమెంట్ చేసే సిచ్యువేషన్స్లో లేను, దయచేసి నా సిచ్యువేషన్ని అర్థం చేసుకొని నాకు కొంచెం టైం కావాలని చెప్పి కోర్టుని రిక్వెస్ట్ చేస్తే కోర్టు కూడా మీకు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ జెన్యూనిటీ. ఆ డ్యూరేషన్ వరకు ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 months వరకు ఇతన్ని మీరు హరాస్ చేయకూడదని కోర్టు ఆర్డర్ ఇస్తే ఆ కోర్ట్ ఆర్డర్ డైరెక్షన్ ప్రకారము ఆ లోన్ యాప్స్ కానీ NBFCs కానీ ఆ పర్టికులర్ 6 months వరకు అతన్ని రీపేమెంట్ కోసం ప్రెషర్ పెట్టవద్దు. సో అలాంటి రిలీఫ్స్ అయితే మనము సివిల్ కోర్ట్స్లో హై కోర్ట్స్లో కూడా తీసుకునే అవకాశం అయితే బాగానే ఉంటుంది, డిపెండింగ్ అపాన్ యువర్ జెన్యూనిటీ ఇన్ ద కేస్. ఓకే సార్, ఏదైనా కారణాల వల్ల ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు అనుకోండి, దాని తర్వాత అతను తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ని అరెస్ట్ చేసినప్పుడు అతనికి డెఫినెట్గా వాళ్ళ లాయర్ని కలిసి మాట్లాడే రైట్ అనేది అతనికి ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ పోలీస్ వాళ్ళు కూడా వితిన్ 24 hours అతన్ని మెజిస్ట్రేట్ ముందు లోకల్ జ్యూరిడిక్షన్లో ప్రొడ్యూస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళపైన ఉంటుంది. ఏ సెక్షన్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేశారు, ఏ సెక్షన్ ప్రకారం వాళ్ళపైన FIR ఫైల్ అయింది అనేది ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా పోలీస్కి ఉంటుంది. అయితే దీంట్లో 2 types ఆఫ్ కేసెస్ ఉంటాయి, ఒకటి కాగ్నిజబుల్, ఒకటి నాన్ కాగ్నిజబుల్. నాన్ కాగ్నిజబుల్ అంటే మైనర్ అఫెన్సెస్ లైక్ థెఫ్ట్, ఒక చీటింగ్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఫ్రాడ్ కేసెస్, ఇట్లాంటివన్నీ కూడా less than 7 years పనిష్మెంట్ ఉండేవన్నింటినీ కూడా నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని అంటారు. వీటికి 41A CRPC ఆర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన సెక్షన్స్ ప్రకారం 35(3) BNSS ప్రకారం స్టేషన్ బెయిల్ అనేది ఒకటి ఇచ్చేసి ఒక నోటీస్ ద్వారా వాళ్ళతో ఒక సిగ్నేచర్ తీసుకుంటారు దట్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ ఫర్ ఇన్వెస్టిగేషన్ వెన్ ఎవర్ వీ నీడ్ ఇట్ అని ఒక సపోర్టింగ్ సిగ్నేచర్ అక్కడ ఇచ్చేసి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వేరాజ్ కొన్ని సెక్షన్స్ విచ్ హ్యాస్ పనిష్మెంట్ మోర్ దెన్ 7 years లైక్ మర్డర్, రేప్, డెకాయిటీ, ఫోర్జరీ, ఎకనామిక్ అఫెన్సెస్, సైబర్ క్రైమ్, అందులో భాగంగా కొన్ని సెక్షన్స్ ఎప్పుడైతే FIRలో అట్రాక్ట్ అవుతాయో అప్పుడు వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ కోసం మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి వితిన్ 24 hours ఆఫ్ ది అరెస్ట్ అక్కడి నుంచి వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు. దాని తర్వాత వాళ్ళు బెయిల్ ఇవన్నీ కూడా అప్లై చేసుకోవడం జరుగుతుంది. సో యాజ్ అన్ ఇండివిజువల్ వెన్ యూ ఆర్ అరెస్టెడ్ యూ హ్యావ్ రైట్ టు కాంటాక్ట్ యువర్ లీగల్ అడ్వైజర్, యువర్ ఫ్యామిలీ, అండ్ మీకు ఏ సెక్షన్స్ ప్రకారం అరెస్ట్ అయ్యారనేది తెలుసుకునే రైట్ కూడా మీకు ఉంటుంది. ఓకే, ఈ సివిల్ మరియు క్రిమినల్ కేసు మధ్యలో తేడా ఏంటి సార్ అసలు? సో సివిల్ కేస్ అనేది డిస్ప్యూట్ బిట్వీన్ 2 individuals రిలేటెడ్ టు సమ్ సివిల్ మ్యాటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరి మధ్యలో ఒక చిన్న గొడవ అయింది, లేకపోతే మనము రోడ్ పైన గొడవ పడుతున్నాం, అదొక సివిల్ మ్యాటర్. లేకపోతే మీకు నాకు ఒక ల్యాండ్ విషయంలో ఈ ల్యాండ్ నాది, ఈ ల్యాండ్ మీది అని మన ఇద్దరం డిస్ప్యూట్ చేసుకుంటున్నాం. అప్పుడు మనము ఇది సివిల్ మ్యాటర్గా కోర్టులోకి వెళ్ళి ఈ ల్యాండ్ విషయం గురించి ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేసుకొని ఎవరిది ల్యాండ్ అని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇది సివిల్ నేచర్. ఇదే గొడవలో నేను మిమ్మల్ని ఒక రాడ్తో కొట్టాను అనుకో, ఓకే, అప్పుడు మీకు ఒక ఇంజురీ అవుతుంది. అప్పుడు మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే నా పైన సర్టెన్ సెక్షన్స్ కింద ఒక FIR రిజిస్టర్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ క్రిమినల్ అఫెన్స్. సో క్రిమినల్ అఫెన్స్ దాంట్లో పనిష్మెంట్, ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ ఉంటుంది. అంటే ఒకవేళ నిజంగా నేను మమ్మల్ని రాడ్తో కొట్టి ఇంజురీ కాజ్ చేస్తే నాకు పనిష్మెంట్ పడే ఛాన్స్ ఉంటుంది, ఇంప్రిజన్మెంట్ జైలుకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సివిల్ కేసెస్లో పనిష్మెంట్ ఈస్ పెనాల్టీ. ఓకే, అంటే మన ఇద్దరము రోడ్ పైన గొడవ పడుతున్నందుకు కోర్టు మనకి ఒక ఫైన్ వేయచ్చు, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాను. లేకపోతే ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో మనం ఒకరికి నాది అంటున్నప్పుడు కోర్టు ఎవరిది అని డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ పనిష్మెంట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెనాల్టీ, క్రిమినల్లో ద పనిష్మెంట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్. సో క్రిమినల్ కేసెస్ ఆర్ ఆల్వేస్ రిస్కీ అండ్ డేంజరస్. క్రిమినల్ వెన్ ఇట్ ఈస్ క్రిమినల్ అంటే మనం ఈ విధంగా ఆలోచించాం, మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగినప్పుడు అది క్రిమినల్, మ్యాన్ హ్యాండ్లింగ్ జరగకపోతే సివిల్ కింద. అట్లా చెప్పడానికి రాదు, ఐ జస్ట్ గేవ్ అన్ ఎగ్జాంపుల్ అంతే. సో ఇప్పుడు ఒక డాక్యుమెంట్ నా దగ్గర ఉంది, ఇది మా తాత నాకు డాక్యుమెంట్ ఇచ్చిండు అని నేను చెప్పేస్తున్నాను. అది నిజంగా ఇస్తేనేమో సివిల్ కేసులలో డిసైడ్ అయిపోతుంది, నాకు డీడ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నేను ఆ డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తే దట్ ఈస్ ఫోర్జరీ. ఫోర్జరీ కేసు. దెన్ ఫోర్జరీ ఈస్ క్రిమినల్ కేస్.
సో నేచర్ ఆఫ్ అఫెన్స్ విల్ డిసైడ్, ఓకే. ద యాక్షన్ విల్ డిసైడ్ మనం అది క్రిమినల్ కేసా కాదని. అంటే వాంటెడ్లీ చేసినారా Yes. లేకపోతే ఎనీథింగ్ తెలియకుండా దట్ కమ్స్ చేశారా? అవుట్ విత్ ఇంటెన్షన్, ఓకే. ప్లానింగ్, ప్రిపేర్డ్నెస్ అండ్ ఎగ్జిక్యూషన్, మ్మ్. ఈ ఎలిమెంట్స్ అన్ని కవర్ అయ్యి నువ్వు కావాలని చేస్తే దెన్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఎ క్రిమినల్ యాక్షన్, ఎ క్రిమినల్ ఇంటెంటివ్ బిహేవియర్. దానికి యూ అంటే ఈ ఇన్వెస్టిగేట్ చేసే వాళ్ళు ఈ ప్లానింగ్ ఉందా, ప్రీ ప్లాన్ చేస్తున్నారా, ఇవన్నీ చేస్తారా? ఎస్ thorough check ఇన్వెస్టిగేషన్లో భాగంగా మ్మ్. వాళ్ళు మీ ప్లాన్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేశారు, దానికోసం మీరు ఏమేమి తీసుకున్నారు స్టెప్స్, ఇవన్నీ కూడా కోర్టులో Investigate ప్రైమా ఫేసి ప్రొడ్యూస్ చేయడానికి ఇన్వెస్టిగేషన్లో దే విల్ వర్క్ ఆన్ ఇట్. ఓకే. దట్స్ వై దేర్ ఇస్ డిపార్ట్మెంట్ కాల్ పోలీస్. సార్ ఏదైనా కేసులో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉంటే మనం ఎవరికి ఫిర్యాదు చేయాలి? సో ఒకవేళ పోలీస్ వాళ్ళు మీరు ఇచ్చిన కంప్లైంట్ని రిజిస్టర్ చేయకపోతే మీకుండే ఆల్టర్నేటివ్ రెమెడీస్ ఏంటి అని అంటే, మీరు వెళ్ళి కోర్టులో సెక్షన్ 200 సిఆర్పిసి ప్రకారం ఒక ప్రైవేట్ కంప్లైంట్ అనేది ఫైల్ చేయొచ్చు. మ్మ్. ఆ ప్రైవేట్ కంప్లైంట్లో మీకు మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్, మీకు జరిగిన ప్రాబ్లం, అవతల వాళ్ళు మీకు క్రియేట్ చేసిన ఇష్యూని, ఆ క్రిమినల్ ఇంటెన్షన్ ఏంటి అనేది మీరు ప్రూవ్ చేసుకోగలిగితే అక్కడ కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసి పోలీస్కి డైరెక్షన్ ఇస్తుంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ రిపోర్ట్ ఇవ్వమని చెప్తుంది. అక్కడ నుంచి మీ కేసు మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే. అలా కాకుండా హైకోర్టు ద్వారా కూడా మీరు రెడ్ పిటిషన్ ద్వారా మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ని కన్సిడర్ చేయట్లేదు అని చెప్పి జెన్యూనిటీ దాంట్లో ప్రూవ్ చేస్తే హైకోర్టు కూడా పోలీస్కి డైరెక్ట్గా డైరెక్షన్ ఇవ్వచ్చు. ఓకే. సో అక్కడ మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అవుతుంది. ఓకే సార్. ఇమీడియట్గా ఒక హౌస్ ఓనర్ వచ్చేసి టెనెంట్ని ఇమీడియట్గా మీరు వెకెట్ చేయండి అంటే అప్పుడు ఆ టెనెంట్ ఎక్కడ వెళ్ళి కేసు ఫైల్ చేయాలి, లేదంటే అతని అధికారం ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా ఒక టెనెంట్కి ల్యాండ్ లార్డ్కి ఒక టెనెంట్ అండ్ ల్యాండ్ లార్డ్ రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎప్పుడు అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, టెనెంట్స్ రెంటల్ అగ్రిమెంట్ ఇలాంటిది ఏదో ఒక జరిగినప్పుడు, అది ఇందులో భాగంగా ఖచ్చితంగా టెనెంట్ రాసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, రాసుకోవాలి కూడా. దట్ ఒకవేళ ల్యాండ్ లార్డ్కి టెనెంట్ని వెకేట్ చేయించమని చేయించాల్సిన అవసరమే వస్తే మినిమం 2 months 3 months నోటీస్ ఇవ్వాలి అనే ఒక కండిషన్ని వాళ్ళు ముందుగానే అగ్రి అవుతారు. బియాండ్ దట్ ఒకవేళ ల్యాండ్ లార్డ్ అక్కడికి వచ్చి మీరు వెకేట్ చేయాలి అని అడిగితే ఆ వెకేషన్ చేయడానికి కావాల్సిన స్ట్రాంగ్ రీజన్ని ఆయన చూపించుకోగలగాలి. నిజంగా అట్లా కాకుండా ఇంటెన్షనల్గా వీళ్ళని టెనెంట్ని సఫర్ చేయడానికే వెకేట్ చేయించాలి అనుకుంటే టెనెంట్ వెకేట్ చేయకుండా తన రైట్స్ని తను ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం కూడా తనకు ఉంటుంది. దీంట్లో భాగంగా ఎవిక్షన్ సూట్ వేసుకోవచ్చు ఎవరు, ల్యాండ్ లార్డ్. ఆ ఎవిక్షన్ సూట్లో నేను ఎవిక్ట్ అవ్వను, ఆయనకి ఇందులో అర్జెన్సీ ఏం లేదు, ఈ ప్రాపర్టీలో నన్ను వెకేట్ చేయించి ఆర్ పర్సనల్ యూజ్ ఏం లేదు, బట్ నేను ఇక్కడ నుంచి ఇమీడియట్గా వెకేట్ అవుతే నాకు డ్యామేజ్ ఆర్ బిజినెస్ లాస్ అనేది ఎక్కువ జరుగుతుంది. హవెవర్ అగ్రిమెంట్లో ఉన్న పాయింట్స్ నేను వయలేట్ చేస్తున్నాడు అని చెప్పి మనం కోర్టులో కానీ అన్ని ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయగలిగితే టెనెంట్కి కూడా అక్కడ ఖాళీ చేయాల్సిన అవసరం లేకుండా కోర్టు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓకే సార్. ఇండియాలో ఈ ఫోన్ కాల్ రికార్డింగ్ చేయడం చట్టబద్ధమా? ఒకవేళ ఇద్దరి మధ్యలో జరుగుతున్న కన్వర్జేషన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరు మాట్లాడుకుంటున్నాం, మ్మ్. మన ఫోన్ కన్వర్జేషన్లో మీరు నన్ను అబ్యూస్ చేస్తున్నా, నేను మిమ్మల్ని అబ్యూస్ చేస్తున్నా, ఎవరో ఒకరు దాన్ని రికార్డ్ చేసుకొని వాళ్ళ డిఫెన్స్లో వాడుకోవడానికి, వారు లీగల్ ఎవిడెన్స్గా వాడుకోవడానికి ఇట్స్ ఇల్లీగల్. బట్ మన ఇద్దరు కన్వర్జేషన్ని థర్డ్ పర్సన్ ఒకవేళ రికార్డ్ చేస్తున్నారు అని అంటే దట్స్ ఇల్లీగల్. ఇట్స్ ఫోన్ ట్యాపింగ్ కైండ్ ఆఫ్. సో అదే ఇష్యూ ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్లో చాలామంది పొలిటీషియన్స్ మీద జరిగిందని ఒక అలిగేషన్తో పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే జైల్లో ఉన్నారో, దిస్ ఈస్ వాట్ దే హ్యావ్ డిడ్, ఇన్ఫ్రింజింగ్ ద ప్రైవసీ ఆఫ్ అదర్స్. సో వేరే ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు ఇంకొక థర్డ్ పర్సన్ మన కన్వర్జేషన్ అనేది ఇట్స్ ఇల్లీగల్. సో అది ఇల్లీగల్. బట్ మన ఇద్దరం మాట్లాడుకొని మన దాంట్లో ఒక రికార్డ్ చేసుకొని దాన్ని డిఫెన్స్గా కానీ ఒక ప్రూఫ్గా కానీ యూజ్ చేసుకుంటే దట్స్ లీగల్. ఎస్ సార్. ఈ రెగ్యులర్ బెయిల్ మరియు యాంటిసిపేటరీ బెయిల్ మధ్య తేడా ఏంటి అసలు? యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి దాంట్లో మన పేరుండి మనం అరెస్ట్ అవుతాము అని ఒక యాంటిసిపేషన్ చేసినప్పుడు మనం కోర్టు ముందుకెళ్ళి నేను దీంట్లో ఈ అలిగేషన్ ద్వారా ఈ ఎఫ్ఐఆర్లో భాగంగా నన్ను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది, ఐఎమ్ అప్రహెండింగ్ అన్ అరెస్ట్, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నన్ను వీళ్ళు ఒక ఫాల్స్ కేసులో ఎరిగిచ్చారు, లేకపోతే ఈ సెక్షన్స్ నాకు అట్రాక్ట్ అవ్వవు, దిస్ ఈస్ జస్ట్ టు అరెస్ట్ మీ అండ్ నాకు దీనివల్ల నన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని మనం కోర్టుని కన్విన్స్ చేయగలిగితే కోర్ట్ విల్ గ్రాంట్ యూ అన్ యాంటిసిపేటరీ బెయిల్ అండ్ పోలీస్ విల్ నాట్ అరెస్ట్ యూ, బట్ యూ హ్యావ్ టు సపోర్ట్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వర్సెస్
మీరు ఏదన్నా కేసులో ఇరుక్కొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేప్ కేసులో కానీ లేకపోతే ఒక ఫోర్జరీ కేసులో వేర్ ద అఫెన్స్ ఈజ్ మోర్ దాన్ 7 years ఆ సెక్షన్స్ అట్రాక్ట్ అయినప్పుడు పోలీస్ వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించినప్పుడు మీరు వేసుకోవాల్సిన బెయిల్ రెగ్యులర్ బెయిల్ వేసుకొని ఈ కేసుకి మీకు సంబంధం లేదనేది ఏదైనా ప్రూవ్ చేసుకొని ఫర్దర్గా ఇంకా జైల్లో ఉండాల్సిన అవసరం లేదు అని కోర్టుని మీరు కన్విన్స్ చేయగలిగితే కోర్టు మిమ్మల్ని రిలీజ్ చేసి బెయిల్ మీద మిమ్మల్ని జైలు నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో యాంటిసిపేటరీ ఈజ్ అరెస్ట్ రిక్వెస్టింగ్ ద కోర్ట్ నాట్ టు అరెస్ట్ అండ్ రెగ్యులర్ బెయిల్ ఈస్ రిక్వెస్టింగ్ ద కోర్ట్ టు రిలీజ్ మీ ఆన్ ద బెయిల్. దట్ ఈస్ అ డిఫరెన్స్. ఇప్పుడు విడాకులు అయిన తర్వాత భర్త భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వకపోతే అప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ భర్త? ఎందుకంటే కోర్టులో అతను ఓకే నేను ఇస్తాను అని యాక్సెప్ట్ చేసిండు, బయటకు వచ్చిన తర్వాత ఎస్కేప్ అయ్యాడు, అప్పటి సిచ్యువేషన్ ఏంటి? కోర్ట్ ఒక్కసారి మీరు మీ వైఫ్కి మెయింటెనెన్స్ ఇవ్వాలి అని డిసైడ్ చేసినప్పుడు ఐదర్ మీకు ఒకవేళ అది నచ్చకపోతే మీరు హయ్యర్ కోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు, నేను ఇంత అమౌంట్ ఇవ్వలేను ఇంత ఇస్తానని చెప్పి. లేకపోతే డిక్లేర్ చేసిన అమౌంట్ని పే చేయాలి. అంతేగాని దాన్ని మిస్ చేసే రైట్ మీకు లేదు. అలా ఒకవేళ మిస్ చేస్తే వైఫ్కి ఉండే రైట్ ఏంటి అని అంటే తన పైన కంటెంప్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అంటే తను కోర్ట్ ఆర్డర్ని కూడా ధిక్కరిస్తున్నాడని చెప్పి కోర్టులో మళ్ళీ తన వాదన వినిపిస్తే కోర్టు దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ కింద తీసుకొని వాళ్ళకి జైలు శిక్ష వేసే సిచ్యువేషన్ ఉంటుంది, పనిష్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, పెనాల్టీ వేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఇఫ్ వైఫ్ కెన్ ప్రొడ్యూస్ సమ్ ఎవిడెన్స్ అతను శాలరీడ్ ఎంప్లాయ్ అనో లేకపోతే ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయ్ అని అనుకోండి, కోర్టు డైరెక్ట్గా అతని శాలరీలోంచి డిడక్షన్ కూడా చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో అలాంటి కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే కొన్ని డేస్ వరకు మెయింటెనెన్స్ ఇవ్వకపోతే ఆ మొత్తం మెయింటెనెన్స్ని విత్ ఇంట్రెస్ట్ కూడా కోర్ట్ ఆర్డర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సార్ ఆ మధ్య మీ లింక్డ్ఇన్ పేజ్లో ఒక పోస్ట్ చూశాను, లైక్ పాష్ అనే యాక్ట్ పైన మీరు ఒక గెస్ట్ లెక్చర్ ఇస్తున్నారు ఒక కార్పొరేట్ కంపెనీలో. అసలు ఏంటి పాష్ అనే యాక్ట్ ఏంటి అసలు? సో పాష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్. ఇది మెయిన్గా వర్క్ ప్లేసెస్లో ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి యాక్ట్ ఇది. ఇప్పుడు మీరు చూసుకుంటే వర్క్ ప్లేసెస్లో ఉమెన్కి కూడా కొన్నిసార్లు సెక్షువల్లీ అసాల్ట్ అయ్యే సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడుతున్నాయి. మొన్న ఈ మధ్యన ఎక్కడో న్యూస్ చదివాను అండ్ అట్ ద సేమ్ టైం నేను కూడా ఒక కేసు హ్యాండిల్ చేయడం జరిగింది. ఉమెన్ వాజ్ ఆస్క్డ్ విత్ సర్టన్ సెక్షువల్ ఫ్లేవర్స్ బై హిజ్ మేనేజర్ ఫర్ ఎ ప్రమోషన్ అండ్ సిమిలర్లీ అదర్ ఉమెన్ ఆర్ సబ్జెక్టెడ్ టు సమ్ అబ్యూస్ బికాస్ దే డి నాట్ అచీవ్ సర్టన్ టార్గెట్. ఇలాంటి మల్టిపుల్ సిచ్యువేషన్స్ని పాపం ఉమెన్ అక్కడ ఫేస్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ యాక్ట్ ఇస్ స్పెషల్లీ డిజైన్ టు ప్రొటెక్ట్ ఉమెన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ ఎస్పెషల్లీ ఎట్ ద వర్క్ ప్లేసెస్. అయితే ఈ యాక్ట్లో ఇంపార్టెన్స్ ఏంటి అండ్ పాటించాల్సిన రూల్స్ ఏంటి యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఎన్ ఇంటర్నల్ కమిటీ. దట్ ఇంటర్నల్ కమిటీ షుడ్ బి ప్రిసైడెడ్ బై వన్ సీనియర్ మెంబర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ ఇంకొక ఇద్దరు ఉండాలి. అండ్ దే షుడ్ బి సమ్ అదర్ అవుట్ సైడర్ ఆల్సో. బేసిక్గా ఒక 5-member టీమ్, ఒక ఆడ్ నెంబర్ టీమ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసి కంపెనీ ఇంటర్నల్గా మొత్తం అందరికి కూడా ఇది ఒక కమిటీ ఉందని తెలిసేలా యూ హ్యావ్ టు ఈవెన్ పుట్ అ బోర్డ్ దట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ సెక్షువల్ అఫెన్స్ ఆర్ అసాల్ట్ అగెన్స్ట్ యూ రీచ్ అవుట్ టు సో అండ్ సో అని చెప్పి. అప్పుడు ఏమవుతుంది అంటే ఒక ఎంప్లాయ్ ఎప్పుడైనా ఎక్స్ప్లాయిట్ అయినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇంటర్నల్ కమిటీకి కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ దట్ ఇంటర్నల్ కమిటీ టు యాక్ట్ ఆన్ దట్, టేక్ అన్ యాక్షన్ బై డూయింగ్ ఎ డ్యూ ఎంక్వైరీ. నిజంగా ఏం జరిగింది, ఎవిడెన్సెస్ ఏమున్నాయి, ఆ పర్సన్ యాటిట్యూడ్ నిజంగా అలా ఉందా, దానికి ఎవరైనా విట్నెసెస్ ఉన్నారా, లేకపోతే అసాల్ట్ అయిన పర్టికులర్ ఎంప్లాయ్ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా, ఇవన్నీ ఎగ్జామిన్ చేసిన తర్వాత దే హ్యావ్ టు టేక్ అన్ యాక్షన్ అయిన స్టెప్. ఇఫ్ దిస్ డస్ నాట్ హ్యాపెన్ విత్ ఇన్ సర్టన్ టైం పీరియడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దిస్ షుడ్ బి డన్. అట్లా జరగని సిచ్యువేషన్లో ద ఎంప్లాయీస్ ఆల్ ద రైట్ టు గో బిఫోర్ ద పోలీస్ అండ్ కంప్లైంట్. బట్ ద పోలీస్ విల్ ఫస్ట్ పుట్ ఎ క్వశ్చన్ టు ద కంపెనీ. ఫస్ట్ క్వశ్చన్ కంపెనీకే వస్తుంది దట్ వాట్ హ్యావ్ యూ డిడ్, వెదర్ దిస్ కంప్లైంట్ ఈస్ ఫైల్డ్ బిఫోర్ ఇన్ ఫస్ట్ ఆర్ నాట్. కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత కూడా యాక్షన్ తీసుకోకపోతే ఇట్ విల్ ఆల్సో ల్యాండ్ ద కంపెనీ ఇన్ ద ట్రబుల్. సో ఈ పాష్ అనేది ఇట్స్ అ వెరీ సీరియస్ థింగ్
which is dealt so sensitively and very seriously. In fact, High Court of Telangana కూడా నేను ఎవ్రీ ఫ్లోర్లో చూశాను. దెర్ ఈస్ అ బోర్డ్ విత్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ మెంబర్స్, వీళ్ళందరి డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్తో సహా ఓకే వాష్ గైడ్లైన్స్ అన్నీ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటాయి. సో ద పర్సన్ విల్ బి పనిష్డ్ ఇఫ్ హీ ఈస్ ప్రూవెన్ గిల్టీ. ఓకే సో ద పాష్ ఇస్ something very important, something that every company has to mandatorily follow. And repeatedly company employeesకి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తుండాలి, అట్లీస్ట్ once in 6 months or once in 3 quarters. అట్లా రిపీటెడ్గా వాళ్ళని సెన్సిటైజ్ చేస్తూ వస్తూ ఉండాలి దట్ దిస్ ఈస్ ద యాక్ట్, యూ షుడ్ నాట్ డూ దిస్, యూ షుడ్ నాట్ డూ దిస్. అట్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ప్లాయిటేషన్, వాట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ అన్ ఎక్స్ప్లాయిటేషన్. ఒక నార్మల్గా షేక్ హ్యాండ్ ఇస్తుంది, the employee cannot go and complain that she is assaulted. There has to be an intention that should be proved. If someone is asking or touching inappropriately, anyway, that falls under that. So, ఏది ఇందులో పాష్ యాక్ట్ కింద సెక్షువల్లీ అసాల్టివ్ యాక్షన్ ఆర్ రెగ్యులర్ ఫ్రెండ్లీ యాక్షన్ అనేది కూడా ఎంప్లాయీస్ని ముందే సెన్సిటైజ్ చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ని కొంచెం అవాయిడ్ చేసి ఒక ఎంప్లాయీ ఫ్రెండ్లీ కల్చర్ని అడాప్ట్ చేయడానికి ఆ కంపెనీకి చాలా స్కోప్ ఉంటుంది, which many companies has to go. పర్టికులర్ ఎలాంటి వర్క్ ప్లేస్లో ఇలాంటిది మాత్రం కంపల్సరీ. This even applicable in the work from home model. అచ్చా, ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చున్నారో, ఎంప్లాయీ ఇస్ వర్కింగ్ ఆన్లైన్, ద మేనేజర్ ఆర్ సమ్వన్ ఇస్ ఆన్ ద అదర్ ఆన్లైన్, ఇద్దరు ఆన్లైన్లో అతను అక్కడ మెసేజ్ ద్వారానో లేకపోతే ఒక మెయిల్ ద్వారానో లేకపోతే వీడియో ఆడియో కాల్లో ఏదైనా అబ్యూసివ్ లాంగ్వేజ్ యూజ్ చేసినా, ఏదైనా సెక్షువల్లీ ఇంటెన్షనల్ యాక్షన్స్ వీడియోలో చేసినా కూడా ఈవెన్ దట్ ఫాల్స్ అండర్ ద POSH guidelines, and he should be prosecuted for it. So it is not compulsory it should be inside the office premises. It can be even in the online, even in the work from home model also. Wow. Yeah. So it's very important for a company to maintain and have this due diligence to follow. And it is also a kind of mandatory rule by the Ministry of Corporate Affairs to all the companies with a direction that you should train your employees on POSH. ఓకే, వాట్ ఇఫ్ ఇద్దరు మ్యూచువల్గా ఉన్నారు, అండర్స్టాండింగ్లో ఉన్నారు వర్క్ ప్లేస్లోనే, దాని తర్వాత సమ్ డిఫరెన్సెస్ వచ్చి ఆ అమ్మాయి అతని పైన ఇలా జరిగింది నా పైన అని కంప్లైంట్ చేసినప్పుడు అప్పుడేంటి పరిస్థితి? ఇది ఇంటర్నల్ కమిటీ ఎంక్వైరీ నేను ఒకటి చెప్పాను కదా, ఆ ఎంక్వైరీలో భాగంగా ఇట్ విల్ లిజన్ టు బోత్ ద పీపుల్. ఓకే, సో మీరు అన్న సిచ్యువేషన్ నిజంగా ఒకవేళ అక్కడికి వస్తే ఇద్దరి దగ్గర వాళ్ళు ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసి ఎవరైతే ఇంకొకరిపైన కంప్లైంట్ ఇస్తున్నారో ఇంకొకళ్ళు అయితే మేము ఇద్దరము రిలేషన్షిప్లో ఉన్నామని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అలాంటి సిచ్యువేషన్స్లో ద ఇంటర్నల్ కమిటీ దే విల్ యాక్ట్ యాజ్ అ జడ్జెస్. ఓకే, సో దే విల్ డిసైడ్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. అకార్డింగ్లీ దే విల్ ఆల్సో రోల్ అవుట్ ఎ రెస్పాన్సివ్ లెటర్ టు ద వన్ హూ ఇస్ కంప్లైంట్. ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైన వాళ్ళు రెస్పాన్స్ రాస్తారు. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్. సో ఎస్, అసాల్ట్ హ్యాపెండ్, వీ హ్యావ్ టేకెన్ దిస్ యాక్షన్ అగైన్స్ట్ హిమ్. No, the assault is not proven. I think you should take care of yourself. Some response they will write and give it to her. Okay. Thank you, Bhagat Garu, for spending your valuable time with us, Social Face. Hopefully, you also enjoyed this show. I really truly enjoyed it. Maza vachindi, fun vachindi. But I'm really happy that Social Face have given me this platform to express my Our knowledge. pleasure, sir. This one. Thank you so much. Anytime, at any call away, I'll be available for Yes, any we'll information. have it definitely one more session with another content. Definitely. Thanks. Thank you so much. sir. Thank you. Thank you, Social Face team.